ఓకే. నో ప్రాబ్లమ్. వచ్చిన వాళ్ళు చాలు. విల్ స్టార్ట్. ఏమన్నుంటే మధ్యలో జాయిన్ అయిపోతారు. ఓకే. సో, ఇగో మన టాపిక్ ఏముందంటే హౌ టు ప్రిపేర్ ద ఎగ్జామ్స్ అండ్ ద టిప్స్. ఇది యాక్చువల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్‌లో ఎలా అటెంప్ట్ చేయాలో తెలియకనే ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకు ఆ వచ్చిన క్వెషన్ అర్థమవుతుంది. కానీ ఎలా రాయాలి? మనం ఏ పాయింట్స్ రాయడం కవరేజ్ చేయనప్పుడు మనకి మార్క్స్ వస్తాయి. ఇటువంటి చిన్న చిన్నవి బేసిక్స్ తెలియకపోవడం వల్ల కూడా చాలామంది మిస్ అవుతున్నారు. జస్ట్ ఆ కొన్ని టిప్స్ చెప్పడంతో పాటు మనం ఏమేమి చదువుకోవాలి, మనం ఎలా లెర్నింగ్ చేయాలి అనే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఈరోజు నేను కొన్ని మీకు ఇంపార్టెంట్‌గా మీకు చెప్తాను నేను. అబోవ్ 30% ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మాక్సిమం అందరూ డైరెక్ట్‌గా ఎగ్జామ్ రాసే వాళ్ళే ఉంటారు. వాళ్ళు కాలేజ్‌కి వెళ్లరు. ఓన్లీ ఫీజ్ మాత్రమే పే చేస్తారు. ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో 3 మంత్సో, 6 మంత్సో ఇంటర్న్‌షిప్ తీసుకొని జస్ట్ డైరెక్ట్‌గా ఎగ్జామ్స్‌కెళ్ళిపోతారు. మేబీ సెంటర్ వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల గాని ఏమన్నా వాళ్ళు రాస్తారు. అంతవరకే. బట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర ఉండదు. ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ తర్వాత గూడా జాబ్ దొరకాలంటే అది గూడా ఇబ్బందే అవుతుంది. కాబట్టి అలా గాకుండా ఎవరైతే కోర్సెస్ డెడికేటెడ్ చదువుతారో ఖచ్చితంగా 2 ఇయర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ 2 ఇయర్స్ డెడికేషన్ దేనికోసం అంటే మనకు ఫస్ట్ డిపార్ట్‌మెంట్ అంటే మనకు రేడియాలజీలో అంటే ఏంటిది? మనం ఏం చేస్తున్నాం అనేది ప్రాపర్‌గా మనం అందులో తెలుసుకోవడానికి ఒక 3 మంత్స్ టైం అనేది మినిమమ్ టైం అనేది ఫస్ట్ 3 మంత్స్‌లో అది మనకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఆఫ్టర్ 3 మంత్స్ ఏంటంటే మీరున్న దగ్గర మీరు కాలేజ్ అనేది మీకు ఫెసిలిటీ ప్రాపర్‌గా ఉంటే మీరు క్లాసులనేవి కొన్ని అట్‌లీస్ట్ బేసిక్స్ అనాటమీ, ఫిజియాలజీ అనే టాపిక్స్ మీకు చెప్తారు. సో, ఓవరాల్‌గా ఫస్ట్ 6 మంత్స్ అనేది విండో పీరియడ్ టైప్‌లో మీకు ఆ సబ్జెక్ట్ అవగాహన రావడానికే సరిపోతుంది. ఆఫ్టర్ 6 మంత్స్ ఏదైతే ప్రాక్టికల్స్ మీరు నేర్చుకుంటారో, మీకు మనం చేసే దగ్గర అన్ని మొడాలిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకు తెలిసిన నేర్చుకునే సబ్జెక్ట్ ప్రతిదీ బుక్‌తో కంపేర్ చేసుకుంటూ, బుక్‌లో చదువుతూ వెళ్తున్నప్పుడు మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అలా 2 ఇయర్స్ మిగిలిన 1 ½ ఇయర్ మీరు కష్టపడి చదివినప్పుడు మీ నాలెడ్జ్ అనేది మీకు ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే 2 ఇయర్స్ పీరియడ్ మీరు ఖచ్చితంగా చేయాలి. మనకు అవకాశం ఉందని చెప్పి 6 మంత్స్‌లోనో, 1 ఇయర్‌లోనో కోర్స్ ఫినిష్ చేస్తే మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. కానీ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయలేరు. మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివేటప్పుడే మనం ఎలా రీచ్ అవ్వాలి గోల్‌కి అనేటప్పుడు. ఎవ్వరు ఒక స్టూడెంట్ లైఫ్‌లో వాళ్ళు చదివేటప్పుడు ఎవరైనా వాళ్ళ టార్గెట్ ఏముంటది? ఎగ్జామ్ పాస్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. పాస్ అవ్వాలి మీన్స్ ఏందంటే కొందరు 90% రావాలనుకుంటారు. 100% ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ టార్గెట్ ఏదైనా ఉండవచ్చు. కానీ అల్టిమేట్‌గా ఏంది పాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అలాగనే ఉండాలి. డీఎంఐటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 3 థియరీ పేపర్స్ ఉంటాయి. 1 ప్రాక్టికల్ ఉంటుంది. 3 థియరీ పేపర్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్షన్ అనేది అవైలబుల్ ఉంది. అంటే పేపర్ 1 ఉంది. పేపర్ 1లో మనకు ఎక్స్‌రే ఫిజిక్స్, డార్క్ రూమ్, అడ్వాన్స్‌డ్ ఎక్స్‌రే అండ్ డీఆర్ అన్నీ కలిపి టోటల్‌గా మీకు టోటల్ కవరేజ్ చేసేసి మీకు ఫస్ట్ పేపర్‌లో కవర్ చేస్తారు. సెకండ్ పేపర్ వచ్చేసరికి ఏముంటుంది? అల్ట్రాసౌండ్, మమ్మోగ్రఫీ, సీటీ స్కాన్ వీటన్నిటి కవర్ చేసి సెకండ్ పేపర్‌లో మీకు థియరీ ఉంటుంది. థర్డ్ పేపర్‌లో ఎంఆర్ఐ, పెట్ సిటీ, న్యూక్లియర్ మెడిసిన్ అంటే న్యూక్లియర్ గామా అంటే గామా కెమెరా. వీటన్నిటి రిలేటెడ్ 3 కలిపేసి థర్డ్ పేపర్ ఉంటుంది. ఈ 3 పేపర్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ఒకవేళ టైం ఉంటే లైక్ మీరు 2 ఇయర్స్ ఫుల్లీ కంప్లీట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ పేపర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం బేసిక్స్ మీద మన అవగాహన ఎలా ఉండాలి అని మనం చూడాలి. బేసిక్స్ అనగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు మినిమమ్ సీఆర్ గాని, డీఆర్ గాని. సో, సీఆర్ నుంచే సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది మీకు. కానీ ఎగ్జామ్‌కొచ్చేసరికి డార్క్ రూమ్‌కెళ్ళి స్టార్ట్ చేస్తారు. అంటే మాన్యువల్ ఫిల్మ్ టెక్నాలజీకెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ మనం ప్రాక్టికల్‌గా అయితే చూడలేం. మాన్యువల్‌గా ఏముంది అనేది. కానీ మాన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్స్ కోసమే అని కాదు. సబ్జెక్ట్ మొత్తం మాన్యువల్‌లోనే ఉంది. సో, మనకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మీరు ఒక్క ఎక్స్‌రేని మీరు ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే
1 ఇయర్ కష్టపడి మొత్తం నేర్చుకుంటే మిగిలిన 6 మంత్స్‌లో మీరు సీటీ, ఎంఆర్ఐ 2 కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎ ఎక్సెల్ అంతా సబ్జెక్ట్ ఉంది. బేసిక్స్ అంతా అక్కడే ఉందన్నమాట. సో, ఎవరికైతే టైం ఉందో వాళ్ళు స్టెప్ బై స్టెప్ చదవండి. బట్ ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నియరెస్ట్‌లో ఇప్పుడు మీరిప్పుడు నెక్స్ట్ సప్లిమెంటరీ కోసం రెడీ అవుతున్నారు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు జస్ట్ కంపేర్ టు మీ ప్రీవియస్ పేపర్‌తో మీరు కంపేర్ చేసుకొని చూడండి. మీరెక్కడ మిస్ అయ్యారో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు పేపర్ 1 మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. పేపర్ 1 మీరు లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ 80% పేపర్ ఓన్లీ బేసిక్సే. బేసిక్స్ అండ్ ఫిజిక్సే కవర్ చేశారు. ఓన్లీ ప్రాక్టికల్ నుంచి 10-15% మాత్రమే ప్రాక్టికల్ నుంచి క్వెషన్స్ ఇచ్చారు. మిగిలిన క్వెషన్స్ అన్నీ గూడా బేసిక్స్ అండ్ ఫిజిక్స్ మీదనే ఇచ్చారు. బేసిక్స్ ఫిజిక్స్‌లో ఏమున్నది అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్ ఒకసారి మీరు గమనించండి. లాస్ట్ ఇయర్ పేపర్ ఒకసారి నేను మీకు క్వెషన్స్ అన్నీ చెప్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. మీకు ఐడియా వచ్చేస్తుంది. యాహ్! లాస్ట్ ఇయర్ పేపర్‌లో ఫస్ట్ క్వెషన్ వాళ్ళు అడిగింది ఏంటంటే యూజ్ ఆఫ్ కొలిమీటర్ అండ్ బక్కీ ఇన్ రేడియోగ్రఫీ. ఓకేనా? ఈ రెండిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఒక క్వెషన్ అడిగారు. సో, మీకు ఆ బేసిక్ సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకోలేదనుకోండి. కొలిమీటర్ గురించి అండ్ బక్కీ ఈ రెండిటి గురించి మీరు ఒక 10 మార్క్స్ క్వెషన్ అటెండ్ చేయాలి. మీరు పాయింట్స్ ఎలా రాయగలుగుతారు? ఐదర్ బక్కీ గురించి గాని, కొలిమీటర్ గురించి గాని రాయాలి. సో, మీరక్కడ ఏం చేయాలంటే మీకు ఏదైతే ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం రాసేటప్పుడు క్వెషన్‌కి ఆన్సర్ చేసేటప్పుడు మనకు ఆ సంబంధించిన క్వెషన్ రిలేటెడ్ మనకి ఎంతైతే నాలెడ్జ్ తెలిసుంటదో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పాయింట్స్ వైస్‌లో నోట్ చేయాలి. లైక్ ఏ పారాగ్రాఫ్ లాగా క్వెషన్ రాయొద్దు. పాయింట్స్ వైస్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అట్లా పాయింట్ వైస్ డివైడ్ చేసి రాయాలి. ఇప్పుడు బక్కీ కొలిమేషన్ గురించి ఒక 5 పాయింట్స్, బక్కీ గురించి ఒక 5 పాయింట్స్ రాసిరనుకోండి. ఓవర్. క్వెషన్ ఈస్ ఓవర్. సింపుల్ చేయాలి. సింప్లిఫై చేయాలి. కానీ ఒక పారాగ్రాఫ్‌లో రాసినప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలో అర్థం కాదు. సో, మార్క్స్ అనేది తగ్గిపోతాయి. మీరు ఇలా పాయింట్స్ వైస్ రాసినప్పుడు మీకు మార్క్స్ అనేది స్కోరింగ్ చేసే అవకాశం ఎక్కువుంటది. పాస్ అవ్వాలంటే మార్క్సే కావాలి కాబట్టి. సో, సేమ్ థింగ్. అలాగే నెక్స్ట్ క్వెషన్ అడిగినారు. ఎంసీయూజీ గురించి అడిగారు. ఇట్స్ ఎ ప్రొసీజర్. ఓకే. ఎనీ ప్రొసీజర్ అడగొచ్చు. బట్ అందరికీ తెలిసిన ఒక బేసిక్ ఏంటంటే ఎక్స్‌రేలో ఎనీ క్వెషన్ రానివ్వండి. ఏదైనా ఒక ప్రాక్టికల్ క్వెషన్ మీకు రైజ్ అయినప్పుడు అంటే ప్రొసీజర్ అడిగినా గాని, రొటీన్ చెస్ట్ ఎక్స్‌రే అడిగినా గాని, ఏదైనా గాని ఒక ప్రాక్టికల్ క్వెషన్ మీకు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు మీరేం చేయాలంటే బేసిక్ థింగ్ ఏముంటది మనకి పేషెంట్ ప్రిపరేషన్. వెరీ కామన్. ఏ పేషెంట్‌కైనా ప్రిపరేషన్ అనేది వెరీ కామన్. ఆ పాయింట్‌లో ఒక 3 రాయండి. లైక్ మెటల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయమని చెప్పడం గాని, క్లాత్స్ ఎక్కడ పడలేవో కవర్ చేయడం గాని, గౌన్ చేంజ్ చేసుకొని చెప్పడం గాని. ఓకే. ఇటువంటి బేసిక్ థింగ్. ఒక 2, 3 పాయింట్లు అవి కవర్ చేయండి. ఎనీ క్వెషన్ ఏ క్వెషన్‌కైనా మీకు అది సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన అనాటమీ ఒకవేళ మీకు ప్రాపర్‌గా ఆన్సర్ మీరు చేయలేము అనుకున్న వాటికి మాత్రమే ఈ టిప్స్ అనేవి మీరు అప్లై చేయాలి. కంప్లీట్ మీరు ఫుల్ 10, 12 క్వెషన్స్ ఇస్తారు. 10 రాయాల్సి ఉంటుంది. 10కి 10 మీరు కంప్లీట్ చేయాలి అన్నప్పుడు మీరు చదివిన క్వెషన్ మీకు బాగా తెలిసిన క్వెషన్ ముందు రాసేయండి. 5 6 7 ఎన్నొస్తాయని రాసేయండి. మిగిలిన వాటిని అస్సలు లెఫ్ట్ చేయకుండా ఎలా కంప్లీషన్ చేయాలనే దగ్గర ఈ టెక్నిక్ మీరు యుటిలైజ్ చేయాలి. బేసిక్ పేషెంట్ ప్రిపరేషన్ ఒకటి రాయండి. ఆ క్వెషన్‌కి సంబంధించిన ఒకవేళ అనాటమీ రిలేటెడ్ ఏమన్నా ప్రాక్టికల్ ఉంటే అనాటమీ రిలేటెడ్ ఉంటే అనాటమీకి సంబంధించిన ఒక 2 పాయింట్స్ రాయండి. లేదు ఓన్లీ ఫిజిక్సే వచ్చిందనుకోండి, ఫిజిక్స్ లేదా ఏమైనా ఎక్విప్‌మెంట్ గురించి అడిగిరనుకోండి, దానికి సంబంధించి మీకేమైతే ఐడియా ఉంటదో దానికి సంబంధించిన ఒక 3 పాయింట్లు రాయండి. టోటల్‌గా ఇలా మీరు ఒక మినిమమ్ 10 పాయింట్స్ కవర్ అయ్యేలా క్వెషన్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఇలా కంప్లీట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ మీకు కొన్ని హాఫ్ అనైనా మార్క్స్ మీకెళ్తాయి. మీకు మంచిగా రాసిన ప్రశ్నకు ఫుల్ మార్క్స్ గెయిన్ చేస్తారు. ఇలా మిస్ చేసిన క్వెషన్‌కి హాఫ్ గెయిన్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అట్‌లీస్ట్ మీరనేది 60-70% మార్క్స్ మీరు టచ్ చేయడానికి అవకాశం ఉంటది. అండ్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంది పేపర్ 1లో క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఎలా రావచ్చు? అని మనం చూసినప్పుడు ఫస్ట్ టాపిక్ ఈస్ డార్క్ రూమ్. డార్క్ రూమ్‌లో సంబంధించి ఎలా అడుగుతారు క్వెషన్స్? ఒకటి డార్క్ రూమ్ కన్‌స్ట్రక్షన్ అడగొచ్చు. సార్ మనకిప్పుడు డార్క్ రూమే లేదు. డార్క్ రూమ్ కన్‌స్ట్రక్షన్ మేము ఎట్లా రాస్తాం? దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్.
అందుకనే ఇక్కడ మనం బుక్ థియరీ వాడుకోవాలి. లేదా సీనియర్స్ ఎవరైతే ఉంటారో డాక్యుమెంట్ చేసిన వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్‌లో రాసేటప్పుడు గూడా బుక్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాయడం కంటే మీకేం అర్థమైంది? మీకేం తెలుసు దాని గురించి అనేది మీ ఓన్ వర్డ్స్‌లో మీరు రాసినప్పుడే మీకు మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి. సో, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులోకొచ్చేసి ఏంటంటే డార్క్ రూమ్ కన్‌స్ట్రక్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్. తర్వాత డార్క్ రూమ్‌లో ఉండే నెక్స్ట్ ఏముంటాయి ఇంపార్టెంట్? సొల్యూషన్స్, కెమికల్స్. కెమికల్స్ ఉంటాయి. మనం మేజర్‌గా మనకు తెలుసుకోవాల్సింది డెవలపర్‌లో ఏం కెమికల్స్ ఉంటాయి? లేదా ఫిక్సర్‌లో ఏం కెమికల్స్ ఉంటాయి? ఈ డెవలపింగ్ అండ్ ఫిక్సింగ్ ఈ ప్రాసెస్‌ని మీరు నేర్చుకుంటే 3 క్వెషన్‌లు మీరు కవర్ చేసినట్టు అవుతది. ఒకటి ఫిల్మ్ ప్రాసెసింగ్ అనే క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఫుల్‌గా రాయడానికి వీలవుతుంది. రెండోది ఓన్లీ డెవలపర్ గురించి క్వెషన్ అడిగితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ రాయొచ్చు. లేదా ఓన్లీ ఫిక్సర్ గురించి అడిగితే మీరు రాయొచ్చు. సో, 3 క్వెషన్ కవర్ అయితది ఇందులో. దిస్ ఈస్ ఎ వెరీ రెగ్యులర్ క్వెషన్ అన్నమాట. డార్క్ రూమ్ కన్‌స్ట్రక్షన్ ఒకటి లేదా ఫిల్మ్ ప్రాసెసింగ్ ఇన్ డార్క్ రూమ్. ఈ 2 క్వెషన్స్ అడగొచ్చు. తర్వాత డార్క్ రూమ్‌లో ఉండే యాక్సెసరీస్ అడగొచ్చు. యాక్సెసరీస్‌లో అన్నప్పుడు ఏముంటాయి? మనం యుటిలైజేషన్ మనం ఏమైతే ఉపయోగిస్తామో అటువంటి వాటిని గురించి కూడా అడగొచ్చు. యాహ్! ఒక డార్క్ రూమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. రైట్. సింపుల్ ఏం లేండి. నౌ ఏ డేస్ మనం డార్క్ రూమ్ చూడట్లేదు. బట్ డార్క్ రూమ్ ఏంటంటే ఇట్స్ ఎర్లియర్ స్టార్టింగ్ రేంజ్‌లో మనకున్నవన్నీ డార్క్ రూమ్ టెక్నిక్సే ఉండేవి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారు? ఇప్పటికి ఎందుకు మన బుక్స్‌లో అది మన థియరీ బుక్‌లో పెట్టి ఫాలో అవుతామంటే ఇట్స్ ఎ గుడ్ టెక్నిక్ అక్కడ ఉందన్నమాట. మాన్యువల్‌లో మనం ఏమి కూడా అడ్జస్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఒకసారి మనం ఎక్స్‌రే ఎలా తీస్తామో డెవలప్ చేస్తే అవుట్‌పుట్ అలానే వస్తది. ప్రెజెంట్ ఉన్న సీఆర్‌డీఆర్ గాని, కాంట్రాస్ట్ గాని లేకపోతే టెక్నిక్ ఎక్కువైనా, తక్కువైనా ఏఐ సాఫ్ట్‌వేర్ టూల్స్ యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేస్తాం విండో అడ్జస్ట్‌మెంట్. మాన్యువల్‌లో అలా పాసిబుల్ ఉండదు. కానీ మాన్యువల్‌లో ఎందుకు అక్యురసీ అంటే ఒకటి పేషెంట్ పొజిషన్ ప్రాపర్‌గా పెట్టాలి మనం. దానివల్ల మనకేమవుతుంది మాన్యువల్‌లో చేసినప్పుడు ఓల్డ్ టెక్నాలజీ వాళ్ళకందరికీ కూడా పేషెంట్ పొజిషన్ ప్రాపర్‌గా వస్తుంది. సుపైన్ అంటే పర్ఫెక్ట్ సుపైన్ పొజిషన్‌లో పెడతారు. ఆబ్లిక్ అంటే ఎంత ఆబ్లిక్ అవసరమో 30 డిగ్రీ, 45 డిగ్రీ యాంగిలేషన్ పర్ఫెక్ట్ ఆబ్లిక్ పొజిషన్స్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. లాటరల్ అంటే ట్రూ లాటరల్ పెడతారు. ఇలా పేషెంట్ పొజిషన్ ప్రాపర్‌గా పెట్టడం ఒకటి మనకు అందులో నేర్చుకుంటాం. తర్వాత క్యాసెట్ పొజిషనింగ్. ఇప్పుడున్నట్టుగా ఒకటే క్యాసెట్ పెట్టి బాడీ మొత్తం కొట్టడం కాదు. క్యాసెట్‌లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 6 1/2, 8 1/2, 18-10, 10-12, 12-15, 14-17 ఓకే. ఇలా మల్టిపుల్ టైప్ ఆఫ్ క్యాసెట్స్ ఉంటాయి. మనము ఏదైతే పార్ట్ తీస్తామో, ఆ పార్ట్ యొక్క ఎక్స్‌రేకి ఎంత అవసరమో మనకి క్యాసెట్ సైజ్, ఆ క్యాసెట్‌ని మాత్రమే వాడి ఎక్స్‌రే తీసేవాళ్ళు. అందుకే ద పర్ఫెక్షన్ అనేది వచ్చిందనమాట. ఒక రిస్ట్ ఎక్స్‌రే తీయాలి. దానికి ఎంత క్యాసెట్ అవసరము 6 1/2, 8 1/2 ఫిల్మ్ ఈస్ ఎనఫ్. 6 ఆ చిన్న క్యాసెట్ పెట్టి అందులో కావాల్సిన మనం ఎక్స్‌పోజ్ చేస్తుండే. అండ్ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేవీ, ఎంఏఎస్ ఎంత టెక్నిక్ పెట్టాలి. ఎందుకంటే మాన్యువల్ మెథడ్‌లో డెవలపింగ్ సొల్యూషన్స్ ఉంటాయి. టెక్నిక్ ఎక్కువైతే ఫిల్మ్ ఫాగ్ అయిపోతది. బ్లాక్ అయిపోతుంది. హార్డ్‌నెస్ ఎక్కువ. లేదా తక్కువైందనుకోండి అస్సలు మనకు షాడో కనిపించదు. కాబట్టి ప్రాపర్ టెక్నిక్ అనేది యుటిలైజ్ చేస్తుంది. దీనివల్ల అక్కడ మనకు టెక్నీషియన్‌లో ఒక పర్ఫెక్షన్ పెరుగుతుంది. పేషెంట్ పొజిషన్, ప్రాపర్ కేవీ అండ్ టెక్నిక్, ఎంఏఎస్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉండేవి. వన్స్ ఎక్స్‌పోజ్ చేసిన తర్వాత ఫిల్మ్ తీసుకెళ్ళాలి. డార్క్ రూమ్‌లోకెళ్తే అందులో మనకు డార్క్ రూమ్ అంటేనే చీకటి గది. అందులోనే మీనింగ్ ఉంది. ఒక జీరో లైట్ ఒక బల్బ్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ రెడ్ కలర్ బల్బే అందులో యుటిలైజ్ చేస్తారు. అది కూడా సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డెవలపర్ అండ్ ఫిక్సర్ సొల్యూషన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి నుంచి అబోవ్ 1.5 మీటర్ ద క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్ లైట్ అనేది అబోవ్ 1.5 మీటర్ మన సొల్యూషన్‌కి పైన పెడతారనమాట. అంత దూరం మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫిల్మ్ మనం ప్రాసెస్ చేస్తాడు. ఫిల్మ్ ప్రాసెస్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆఫ్టర్ ఎక్స్‌పోజ్ అయిపోయాక క్యాసెట్ తీసుకొని లోపటికొస్తాము. ఒక హ్యాంగర్‌కి దాని ఫిల్మ్ మనము దాన్ని స్టిక్ చేసి పెడతాము. అక్కడి నుంచి ఫస్ట్ దాన్ని డెవలపింగ్ చేయాలి. డెవలపర్ సొల్యూషన్‌లో దాన్ని డిప్ చేయాలి. లైక్ 3-4 డిప్స్ అలా డిప్స్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటది. సో, మనకు తెలిసిపోతుంది. ఎక్స్‌రే ప్రాపర్‌గా వచ్చిందా లేదా? కట్ అయిందా లేదా అని. మనకు చూడడానికి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అనిపించే వరకు దాన్ని మనము డెవలప్ చేయాలి. తర్వాత దాన్ని నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే మధ్యలో రిన్జర్ ఉంటది.
రిన్సర్ అంటే ఏందంటే నథింగ్, ఓన్లీ వాటర్ కంటెంట్ ట్యాంక్. డెవలప్ చేసిన ఈ ఫిల్మ్‌ని మనం నెక్స్ట్ ఆఫ్ వాటర్‌లో వాష్ చేస్తాం. ఎందుకంటే డెవలపర్ కెమికల్స్ ఏమైతే ఉంటాయో, ఆ కెమికల్స్ అనేది ఫిక్సర్‌లో కంటామినేట్ అవ్వద్దు. కాబట్టి వాటర్‌లో మనం దాన్ని వాష్ చేస్తాము. దాని తర్వాత దాన్ని తీసి రిన్సర్‌కెళ్ళేసి ఫిక్సర్‌లో ఏస్తాం. ఫిక్సర్‌లో ఏం లేదు. ఓన్లీ ఫిక్సింగ్. ఫిక్సింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఇమేజ్ ఉంటుందో ఇమేజ్‌ని అక్కడ ఫిక్స్ చేసేస్తది. రిమైనింగ్ పార్ట్‌లో ఉన్న ఫిల్మ్‌ని క్లియర్ చేసేస్తది. అంటే నేను సింపుల్‌గా అర్థం కావడానికి చెప్తున్నాను. బిహైండ్ దిస్ కెమికల్ రియాక్షన్ చాలా ఉంటాయి అక్కడ. సింపుల్‌గా అర్థం కావడానికి చెప్తున్నాను. ఇమేజ్‌ని ఫిక్స్ చేసేస్తది అక్కడి నుంచి. మిగిలిన పార్ట్, మిగిలిన ఏరియాని క్లియర్ చేసేస్తుంది. ఆఫ్టర్ ఫిక్సింగ్ అయిపోయింది. అట్‌లీస్ట్ దానికేంటంటే 60 సెకండ్స్ అనేది మినిమమ్ 30-60 సెకండ్స్ అందులో పెట్టాలి. అది మినిమమ్ టైమ్ ఫ్రెష్ సొల్యూషన్స్ అయితే. అక్కడి నుంచి చేసి వాషర్ అంటే వాటర్‌తో మళ్ళీ వాష్ చేసి మనము లైక్ మనకు హీటర్ ఉంటది. హీట్ డ్రైయర్ ఉంటది. అందులో పెట్టి గాని లేదా ఒక ఫ్యాన్ ఏసి ఫ్యాన్ దగ్గర పెట్టగానే దాన్ని మొత్తం వెట్ చేయాలి. ఫిల్మ్ మొత్తం వెట్టినాక దాన్ని మనము పేషెంట్‌కి డిస్పాచ్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఫిల్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్ ఇలా ఉంటుంది. డార్క్ రూమ్‌లో మనకు అడిగే క్వెషన్స్ ఏముంటది? డార్క్ రూమ్ కన్‌స్ట్రక్షన్, డార్క్ ఫిల్మ్ ప్రాసెసింగ్, ఎయిదర్ డెవలపర్ అండ్ కెమికల్స్ గురించి గాని, ఫిక్సర్ అండ్ కెమికల్స్ గురించి గాని అడగొచ్చు. అండ్ ఎక్విప్‌మెంట్స్ డార్క్ రూమ్‌లో ఉండే లోపట ఉండే ఎక్విప్‌మెంట్స్ గురించి అడిగితే మాత్రం, లేదా ఓన్లీ డార్క్ రూమ్ అని మాత్రమే అడిగితే మాత్రం మనం చెప్పాల్సిందేంటంటే, డార్క్ రూమ్ ఈజ్ ఎ జిగ్‌జాగ్ కన్‌స్ట్రక్షన్. డార్క్ రూము జిగ్‌జాగ్ కన్‌స్ట్రక్షన్ ఉంటుందంటే లైక్ జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ స్ట్రెయిట్, లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్, లెఫ్ట్ ఇలా మొత్తం జిగ్‌జాగ్ లైన్‌లో పెట్టి లోపట ఒక రూమ్ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. జిగ్‌జాగ్ కన్‌స్ట్రక్షన్ ఉంటుంది. నో వెంటిలేషన్ ఇన్ ద రూమ్. ఓకేనా. ఓన్లీ 0 బల్బ్ ఒక్క లైట్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత 2 సైడ్స్‌గా డివైడ్ చేస్తాం. వన్ ఈస్ వెట్ సైడ్, వన్ ఈస్ డ్రై సైడ్. వెట్ సైడ్ అంటేనేమో మొత్తం తడి ఉండే అంటే వాటర్ గాని ఏమన్నా ఉండే అవి. డ్రై సైడ్ అంటేనేమో అక్కడ పక్క ఎటువంటి కెమికల్, వాటర్ ఏమి ఉండవు. సింపుల్ వెట్ సైడ్ అంటే ఏంటంటే కెమికల్స్ ఉండే సైడ్‌ని వెట్ సైడ్ అంటాము. డ్రై సైడ్ అంటే ఫిల్మ్స్ ఉండడం గాని, ఫిల్మ్ లోడింగ్ బెంచ్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని డ్రై సైడ్ కింద మనం కాలిక్యులేట్ చేస్తాం. సో, వెట్ సైడ్‌లో ఉండే వాటిలో ఏముంటాయి? సొల్యూషన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. ఓకేనా. అక్కడ ఒకటి సింపుల్ చెప్పండి హ్యాచ్ బాక్స్ అంటారు. హ్యాచ్ బాక్స్ అంటే ఏముండదు. మన ఫిల్మ్ చెక్ చేసుకోవడానికి అండ్ సేఫ్ లైట్ ఇవన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. ఇవి కాక మనకుండే యాక్సెసరీస్ ఏముంటాయి? హ్యాంగర్స్ ఉంటాయి. ఓకేనా. టేబుల్ ఉంటుంది ఒకటి. ఎందుకంటే క్యాసెట్స్ పెట్టుకుంటాం కదా! లోడ్ చేసుకోవడానికి. అవన్నీ అందులో స్టోరేజ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా! ఇప్పటిలాగా బయట పెట్టనీకుండదు. అవన్నీ లోపటనే పెడతాయి. లైట్ ఎక్స్‌పోజ్ అయితే ఫిల్మ్ ఫాగ్ అయితాయి కాబట్టి లోపటనే ఫిల్మ్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ మాన్యువల్ ఫిల్మ్స్. ఇంకోటేంది అంటే చాలా సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫిల్మ్ ఫాగ్స్. ఫిల్మ్ ఫాగ్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్ ఫాగ్స్ అడుగుతారు. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిల్మ్ ఫాగ్స్ ఉంటాయని. ఫిల్మ్ ఫాగ్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫాగ్ ఉంటుంది. ఓకేనా. లైట్ ఫాగ్ ఉంటుంది. అట్లా మల్టిపుల్ టైప్స్‌లో ఉన్నాయి. మీరన్నీ వీటిని ఫాలో ఇవన్నీ బేసిక్సే. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్‌లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవే ఉంటాయి. ఇది డార్క్ రూమ్ సైడ్‌లో మీరు ఇవి కవర్ చేసుకోండి. ఒకటి మనకి సగం క్వెషన్ తీసినప్పుడు మిగతా సగాన్ని మనకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్‌తో కవర్ చేసేయాలి. దీని తర్వాత వచ్చేదంటే ఎక్స్‌రే ఫిజిక్స్. ఎక్స్‌రే ఫిజిక్స్‌లో కంపల్సరీ ప్రతి ఇయర్ మీరు ఎన్ని ఇయర్స్‌లో నుంచైనా మీరు కంపేర్ చేసుకోండి. మినిమమ్ 2 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. మినిమమ్ అంటున్నాను. మాక్సిమం చెప్పట్లేదు. మినిమమ్ 2 క్వెషన్స్ వస్తాయి. అది మనకి రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్ లేదంటే ఎక్స్‌రే ప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్‌రేస్ అని అడగొచ్చు. ఒకటి. రెండోది ఎక్స్‌రే ట్యూబ్. ఎక్స్‌రే ట్యూబ్ అన్నా గూడా, ఎక్స్‌రే ప్రొడక్షన్ అన్నా గూడా ఆల్‌మోస్ట్ సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎక్స్‌రే ట్యూబ్‌లో ఏంటంటే ఓన్లీ పర్టిక్యులర్ అయినప్పుడు ట్యూబ్ డయాగ్రామ్ ఎయాలి. పార్ట్స్ లోగోస్ అని డిజైన్ జేయాలి. ఓన్లీ ఎక్స్‌రే ప్రొడక్షన్ అడిగినా గూడా మనం ఎయ్యాలి. దాంతో పాటుగా హౌ అనేది మనం రాయాలి. ప్రొడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటది. ఎక్స్‌రే ప్రొడక్షన్ ఎలా ఉంటది? ఒక ట్యూబ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? అవన్నీ మనం కవర్ జేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేందంటే గ్రిడ్స్. గ్రిడ్స్ అన్నా, బక్కీ అన్నా 2 ఒకటే. ఇందులో మనం చేయాల్సిన గ్రిడ్ అంటే ఏంటిది? ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రిడ్స్ అవైలబుల్ ఉన్నాయి? గ్రిడ్స్ ఒక అడ్వాంటేజ్ ఏముంటది? ఇవన్నీ మనం చూసి పెట్టుకోవాలి. వన్స్ గ్రిడ్స్ గురించి అయిపోయిందనుకో నెక్స్ట్ వచ్చే బేసిక్ క్వెషన్‌లో పారామీటర్స్. పారామీటర్స్‌లో అన్నప్పుడు కేవీ, ఎంఏ. కేవీ అనేది ఎలా యుటిలైజ్ అవుతుంది? ఎంఏఎస్ అంటే ఎలా యుటిలైజ్ అవుతుంది? హై కేవీ ఉంటే అంటే దానివల్ల లాభం ఉందా? నష్టం ఉందా? సపోజ్ ఎంఏఎస్ వాడేటప్పుడు తక్కువ అయితే ఏమైతే ఎక్కువైతది. మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి?
ఇవన్నీ టాపిక్స్ మనము ఫిజిక్స్ కిందకే వస్తుంటాయి. ఇవి కవర్ చేయాలి. తర్వాత కొన్ని లా ఎక్సే ఫిజిక్స్లో కొన్ని లా ప్రిన్సిపల్స్ వాడతాం. అందులో మెయిన్గా మనం వాడేది ఏంటి? ఓమ్స్ లా. ఓకేనా? ఓమ్స్ లా ఒకటి, ఇన్వర్స్ స్క్వేర్ లా ఒకటి. ఈ రెండిట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి. మనకు ప్రాక్టికల్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్తాను మీకు అర్థం కావడానికి. డిస్ట్ ఎప్పుడైతే మనం డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో దాని రేడియేషన్ డోస్ ఇన్వర్స్ అవుతది. అంటే డబల్ సగానికి పైగా తగ్గిపోతది. అదే ఇన్వర్స్ స్క్వేర్ లా. మనము సపోజ్ 1 మీటర్ డిస్టెన్స్‌లో ట్యూబ్‌ని సోర్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్‌ని పెట్టి 1 మీటర్ డిస్టెన్స్‌లో ఎక్స్‌పోజ్ చేసినామనుకోండి. ఒక 100 ఎంఆర్ రేడియేషన్ జనరేట్ అయిందనుకుందాం 1 మీటర్‌లో. ఎప్పుడైతే మీరు 2 మీటర్స్ డిస్టెన్స్ తీసుకుంటారో ఆటోమేటిక్ అది 50 ఎంఆర్‌కి పడిపోతుంది. హాఫ్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ ఇన్వర్స్ స్క్వేర్ లా. మీకు అర్థం కావడానికి చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. వాట్ ఈస్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని. సో, ఈ లాస్ 2 ఓమ్స్ లా ఒకటి, ఇన్వర్స్ స్క్వేర్ లా ఒకటి మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఖచ్చితంగా అడిగే క్వెషన్‌లో ఇంపార్టెన్స్‌లో ఇంకోటి ఏముంటుందంటే రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ హజార్డ్స్. రేడియేషన్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దానివల్ల ఏమేమి నష్టాలున్నాయి మనకు రేడియేషన్ ఉంటే? ఈ 2 మనం చదువుకోవాలి. ఎగ్జామ్ కోసం మాత్రమే గాదు. మన ప్రొఫెషనల్స్ కాబట్టి మన ప్రొఫెషనల్‌లో గూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి? మనకు తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ గాబట్టి, ఈ సబ్జెక్ట్‌ని చాలా డీప్‌గా చదువుకుంటే మనం ఫ్యూచర్‌లో మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేయగలుగుతాం. తర్వాత మనకొచ్చేదేంటి? అలారా ప్రిన్సిపల్. దిస్ ఈస్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ అలారా. యాస్ లో యాస్ రీజనబుల్లీ అచీవబుల్. అలారా ప్రిన్సిపల్‌ని ఎలా అప్లై చేయాలి? అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్‌లో గూడా సమ్ టైమ్స్ ఎగ్జామ్‌లో గూడా అడుగుతారు. టీడీఎస్ అని టైమ్ డిస్టెన్స్ షీల్డింగ్ టెక్నిక్ అనేది. ఇది ప్రొటెక్షన్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్. తక్కువ టైమ్ ఎక్స్‌పోజ్ చేయాలి. డిస్టెన్స్ అంటే సోర్స్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ మనం మేనేజ్ చేసుకోవాలి. షీల్డింగ్ అంటే ప్రాపర్ షీల్డింగ్ అనేది మనం యుటిలైజ్ చేయాలి. పేషెంట్‌కి ఇక్కడ ఎంతవరకు పేషెంట్‌కి ఎక్స్‌పోజర్ అవసరమో అంతే మనము కొలిమేషన్ చేయాలి. ఇవన్నీ షీల్డింగ్‌లో భాగాలైతాయి. సో, ఎలా అలారా ప్రిన్సిపల్ యుటిలైజ్ చేయాలి? ఇది కూడా మనం చెప్పాలి. తర్వాత బేసిక్ మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏందంటే ఇవన్నీ చదువుతాం. కానీ ప్రాక్టికల్‌లో కూడా అప్లై చేస్తే బెటర్ అని నా సజెషన్. మనము రేడియేషన్ మనం మాత్రమే ఎక్స్‌పోజ్ అవ్వము. పేషెంట్ కూడా ఎక్స్‌పోజ్ అవుతారు. ఎన్విరాన్మెంట్ కూడా అయిపోతుంది. కాబట్టి రేడియేషన్ మనం ప్రొటెక్ట్ చేయాలి. అది మన జాబ్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అది కూడా. దాని తర్వాత అడిగే క్వెషన్‌లో ఇంపార్టెన్స్ ఏముంటాయి మనకి ఇచ్చే వాటిల్లో? ఎనీ ప్రొసీజర్స్ ఏవైనా 2 ప్రొసీజర్స్ అడుగుతారు జనరల్‌గా. కానీ మనం చూసేటప్పుడు ప్రొసీజర్‌కి ప్రతి ప్రొసీజర్‌కి ప్రిపరేషన్ ఉంటది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటది. ఆ ప్రిపరేషన్‌ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చేసే జాబ్‌లో కూడా మనకు తెలవాలి కాబట్టి ఎగ్జామ్‌లో కూడా అవే పాయింట్స్ మీకు ఎలా అయితే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారో అది మీరు ఓన్ వర్డ్స్‌లో రాయండి. మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. మీరు పాస్ అయిపోతారు. ఐవీపీకి, బేరియంకి 2 స్టడీస్‌లో 2 కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్. రెండిటికి కూడా రెండిటికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అవసరం ఉంటది. 2 ప్రొసీజరే కానీ సేమ్ ప్రిపరేషన్ పనికిరాదు. ఐవీపీకి సీరం క్రియాటిన్ ఉండాలి. ఫాస్టింగ్‌లో ఉండాలి. ఇవి సరిపోతాయి. బేరియంకి కూడా అంతే. సీరం క్రియాటిన్ లేకున్నా ఏం కాదు. ఓకేనా? కానీ బేరియంకి ఫాస్టింగ్ అనేది ఓవర్ నైట్ ఫాస్టింగ్ కావాలి. కంపేర్ టు సపోజ్ మనం దాంట్లో చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడీస్‌ని బట్టి మనం మళ్ళీ ప్రపోర్షన్ ఫాలో అవుతా ఉంటాం. దాంట్లో డిఫరెంట్ ఆ ప్రొసెస్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. మనకు జనరల్‌గా వచ్చే క్వెషన్స్ ఐవీపీ ఇంట్రావీనస్ పైలోగ్రఫీ లేదా ఐవీయూ ఇంట్రావీనో యూరోగ్రఫీ లేకపోతే ఎంసీయూజీ మిక్స్చరేటెడ్ సిస్టో యూరోగ్రఫీ, ఆర్జీయూ రెట్రోగ్రేడ్ యూరోగ్రఫీ, హెచ్ నెక్స్ట్ హెచ్ఎస్జీ హిస్టీరియో సెల్ఫ్ యాంజియోగ్రఫీ. ఇది ఫీమేల్ వాళ్ళ రీప్రొడక్టివ్ గురించి చేస్తారు. ఇలా వెరీ కామన్‌గా వచ్చే ప్రొసెస్ గురించి తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌తో పాటు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. టెస్ట్ ఎలా చేస్తారు? ఏ టైప్ ఆఫ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్‌లో రాసేటప్పుడు సీఆర్ మెథడ్‌లో ఉన్నట్టుగా రాయకండి. యాస్ పర్ మాన్యువల్ ఎలా వాడతారు అలాంటివి అంటే పేషెంట్ పొజిషన్ ఎట్లా పెడతారు? పేషెంట్‌కి సెంటరింగ్ పాయింట్,
ట్యూబ్ కొలిమేషన్ చేస్తాం కదా! ఆ కొలిమేషన్ ఎలా కొలిమేషన్ చేస్తున్నాము? పేషెంట్ సెంటరింగ్ పాయింట్ ఏముంటుంది? క్యాసెట్ సెంటరింగ్, పేషెంట్ సెంటరింగ్ ఎలా ఉంటుంది? ఎంత కేవీ పెడుతున్నాము? ఎంత ఎంఏఎస్ పెడుతున్నాము? బక్కియా? వితౌట్ బక్కియా? ఒకవేళ మనం ప్రొసీజర్ చేస్తుంటే ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీస్తున్నాము? నెక్స్ట్ ఫిల్మ్‌కి ఎంత టైం పెడుతున్నాము? ఏ ఆ సెక్ లైక్ ప్రొసెస్ స్టెప్ బై స్టెప్ సీరీస్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఏ ఫిల్మ్‌లో ఏం ఆర్గాన్ చూడడానికి చేస్తున్నాము? అలా కంక్లూడ్ చేస్తూ పోవాలి స్టడీని. అలా స్టెప్ బై స్టెప్ రాసినప్పుడు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. మనము అన్ని చదివి మనకు తెలిసిన నాలెడ్జ్‌తో రాస్తున్నాం. మన మార్క్స్ అనేది తగ్గకుండా మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అండ్ నెక్స్ట్ ఏందంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎక్స్‌రే. ఎక్స్‌రే వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏందో తెలిసుండాలి మనకి. అలాగే డిసడ్వాంటేజ్ ఏముందో కూడా తెలిసుండాలి. ఒక్కొక్కసారి కంపారిజన్ అడుగుతాడు. వాట్ ఈస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్‌రే అని. అప్పుడు మనం రాయగలగాలి. ఇవన్నీ కవర్ చేస్తే ఫస్ట్ పేపర్ అయిపోతుంది మీకు. మాక్సిమం ఈస్ ఓవర్ అంతే. ఇవే సింపుల్. ఈ టాపిక్స్ రివిజన్. మీరు ఒక 4 డేస్‌లో మీరు కవర్ చేసుకొని మీరు ఎగ్జామ్‌లో మంచి స్కోర్ మీరు చేయగలుగుతారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టికల్‌లో గాని, థియరీలో గాని ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీరు కవర్ చేయగలిగితే యూ విల్ గెట్ మాక్సిమం స్కోర్ 80% అబోవ్ స్కోర్ మీరు కవర్ చేయగలుగుతారు. అండ్ వన్ ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతున్నారు. ప్యాక్స్ సిస్టమ్. ఓకే. ప్యాక్స్ అంటే ఇప్పుడు మాకు అడ్వాన్స్‌లో ఉన్నాయి కాబట్టి ఎక్స్‌లో అది కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద ప్యాక్స్ సిస్టమ్? ప్యాక్స్ అంటే ఉంది. పిక్చర్ అక్విజిషన్ కన్నా మనం దాన్ని ఆర్చీవ్ చేసుకొని సెండ్ చేస్తాం. అంటే ఏం లేదు. వెరీ సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు సీఆర్‌లో, డీఆర్‌లో మీరు చూస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఎక్స్‌పోజర్ క్యాసెట్ మనం రీడ్ చేసినాక ఇమేజ్ అనేది మన సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన దాన్ని ప్యాక్స్ అనే ఒక డిఫరెంట్ టైప్, అది కూడా వన్ టైప్ ఆఫ్ లైక్ ఏ సాఫ్ట్‌వేర్ అది. మనం అందులోకి ఇమేజెస్‌ని పుష్ చేసినామనుకోండి, డాక్టర్ వాళ్ళ కన్సోల్‌లో వాళ్ళ సిస్టమ్‌లోనే ఆ ఇమేజ్‌ని వాళ్ళు అక్కడే చూసేయగలుగుతారు. రేడియాలజిస్ట్ కూడా తనున్న చోటనే ఆ ఇమేజ్‌ని చూసి రిపోర్ట్ చేయగలుగుతారు. మల్టీ సిస్టమ్స్‌లో మన ఇమేజ్ మనం షేర్ చేయడం వల్ల వాళ్ళు చెక్ చేసుకొని చెప్తారు. ప్యాక్స్ ఈస్ వెరీ సింపుల్ మీరు చెప్పాలంటే. ఇది ప్యాక్స్ అంటే ఇదే. చాలా సింపుల్ చెప్పాలంటే. ప్యాక్స్ మన దగ్గర ఉందనుకోండి, మనం మాన్యువల్ ఆ ఫిల్మ్ తీసుకొని 10 మంది డాక్టర్ దగ్గరకు తిరిగే అవసరం లేదు. ఒకటేసారి 10 మంది డాక్టర్లు దాన్ని ఒకేసారి చూడగలుగుతారు. దాని ఒపీనియన్ ఎవరిది వాళ్ళు ఇవ్వగలుగుతారు. టైమ్ సేవేజ్ చేయొచ్చు. దాని ప్యాక్స్‌ని అలా మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ప్యాక్స్‌లో ఇమేజెస్ చూడొచ్చు. పేషెంట్ ప్రీవియస్ హిస్టరీ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన డేటాని మనము అంటే ఓల్డ్ రిపోర్ట్స్ ఏమంటే మనం సేవ్ చేసి అందులో అప్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ డాక్టర్ చూసి ప్యాక్స్‌లో రిపోర్ట్ చేసేయొచ్చు. రిపోర్ట్ స్టోరేజ్ ఉంటది. ఆఫ్టర్ 1, 2 ఇయర్స్ తర్వాత మీకు కావాలనుకున్న మీరు ఖాళీ ఆ యూహెచ్ఐడీ నంబర్ వాటెవర్ పేషెంట్ యూనిక్ నంబర్ కొడితే పేషెంట్‌కున్న ప్రీవియస్‌లో ఉన్న అన్ని రిపోర్ట్స్ మీరు ఇక్కడ యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ప్యాక్స్ దట్ ఈస్ అడ్వాంటేజ్. అన్నీ అందులో ఉంటాయి. మన దట్ ఈస్ అడ్వాంటేజ్ ఉంటది ప్యాక్స్‌లో. డేటా అనేది పేషెంట్ ఒకవేళ మర్చిపోయి వచ్చినా క్యారీ చేయకపోయినా మనం చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర సిస్టమ్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇది దట్ ఈస్ మన ఆర్గనైజేషన్‌లో అయినవి మాత్రమే. వేరే ఏ ఆర్గనైజేషన్‌కి సెపరేట్ ప్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. మన ఆర్గనైజేషన్ మాత్రం మనం చూసుకోవచ్చు. యాహ్! నెక్స్ట్ వచ్చేసి మనం కవర్ చేసింది పేపర్ 2. పేపర్ 2లో మనకు అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రఫీ, సీటీ స్కాన్ ఈ 3 కవర్ చేస్తారు. పేపర్ 2లో. ఈ పేపర్ 2లో చదివేటప్పుడు మనకు ఎలాగో ప్రాక్టికల్స్‌కి వెళ్తాం కాబట్టి మనము సీటీ స్కాన్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తాము. నేర్చుకుంటాం గూడా. నెక్స్ట్ జాబ్‌లోకి వెళ్దాం అనే ఉద్దేశంలో ఉంటాం కాబట్టి మనం ప్రాక్టికల్‌గా బాగా నేర్చుకుంటాం. మనకిక్కడ ఛాలెంజ్ ఎక్కడొస్తది సెకండ్ పేపర్‌లో అంటే అల్ట్రాసౌండ్ గాని, మామోగ్రఫీ గాని ఛాలెంజ్. ఎందుకంటే అల్ట్రాసౌండ్‌లో డాక్టర్ రేడియాలజిస్ట్ చేస్తారు. మనకు పోయే స్కోప్ తక్కువుంటది ఒక రీజన్ అయితే. మామోగ్రఫీ వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్ టెక్నీషియనే పెర్ఫార్మ్ చేస్తారు కాబట్టి మనకసలు ఛాన్సే లేదు. ఇట్స్ నాట్ స్కోప్. అదొకటి. కానీ మనం ఎగ్జామ్ రాయాలంటే మనకి ఈ 3 తెలిసుండాలి. మనం ఒక బుక్ రిఫర్ చేసినప్పుడు ఈ 3 టాపిక్స్‌లో మనం దేని మీద ఫోకస్ చేయాలి? మనం ఏం నేర్చుకోవాలి? అంటే అల్ట్రాసౌండ్‌లో వచ్చేసరికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎనీ ఎక్విప్‌మెంట్ అంటే మనం ఎక్స్‌రే చేసేటప్పుడు మనకేంది కీ రోల్ ఏముంది మనకు రేడియేషన్. ఎక్స్‌పోజ్ అయితే రేడియేషన్ వస్తేనే ఇమేజ్ అనేది బయటికొస్తుంది. సో, ఇక్కడ ఎక్స్‌పోజర్ ఫ్యాక్టర్ ఎక్స్‌పోజ్ చేస్తే ఫ్యాక్టర్స్ గాని, ఎక్స్‌పోజింగ్ ట్రిగ్గర్ బటన్ గాని ఇంపార్టెంట్. మనకు యుటిలైజ్ చేసుకుంటే మనకు స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుంది. లైక్ ఆ ప్లేట్ సీఆర్ అయితే ప్లేట్, మాన్యువల్ అయితే ఫిల్మ్ మీద వస్తుంది. అలాగే అల్ట్రాసౌండ్‌లో ప్రొడక్షన్ ఆఫ్ ఇమేజింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అల్ట్రాసౌండ్‌లో ఇమేజ్ ఎలా ప్రొడక్షన్ అవుతుంది అనేది తెలుసుకుంటే మీకు 40% మీ బేసిక్స్ అయిపోయినట్టే.
ప్రొడక్షన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ అల్ట్రాసౌండ్ ఎట్లా? ఈ ప్రొడక్షన్ కావాలంటే ఒక మనకు అందులో ఉన్న పార్ట్స్ ఏమిటో తెలవాలి. ద మేజర్ పార్ట్ వచ్చేసి ఏముంది అందులో? సింపుల్ చెప్పాలంటే ప్రోబ్. లేదు మనకు టెర్మినాలజీగా అంటే ట్రాన్స్‌డ్యూసర్. ట్రాన్స్‌డ్యూసర్‌నే ప్రోబ్ అని కూడా అంటాం మనం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోబ్ యొక్క లైక్ వర్కింగ్ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది. అది ఏ ప్రోబ్‌ని మనం ఏ సందర్భంలో వాడాలో మనం నేర్చుకోవాలి. ఆ ప్రోబ్ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. ఏ ప్రోబ్‌ని మనం ఎప్పుడు వాడతాము అనేది మనం తెలుసుకుంటే అప్పుడు దాని ప్రకారంగా మనము ఆల్మోస్ట్ బేసిక్స్ మొత్తం కవర్ చేసినట్టుగే. జనరల్‌గా మనకి ఏమేమి ప్రోబ్స్ ఉంటాయంటే లీనియర్ ప్రోబ్ ఉంటుంది. కాన్వెక్స్ ప్రోబ్ ఉంటుంది. ఓకేనా? టీవీఎస్ ప్రోబ్ ఉంటుంది. అండ్ సేమ్ వచ్చేసి మనకు ఒకటి 4D ప్రోబ్ ఉంటుంది. ఎందుకు సింపుల్‌గా ఇవే ఉన్నాయని చెప్తానంటే టైప్స్ ఆఫ్ ప్రోబ్స్. కాన్వెక్స్ ప్రోబ్ ఉంటాయి. దేనికి చేస్తాం? అబ్డామిన్ అవన్నీ చేసుకుంటాం. లీనియర్ ప్రోబ్ డాప్లర్ స్టడీస్ కోసం వాడతాము. టీవీఎస్ ప్రోబ్ ఓన్లీ ఫర్ ద గైనిక్ రిలేటెడ్ వాటికి మనం టీవీఎస్ ప్రోబ్‌ని యుటిలైజ్ చేస్తాము. 4D వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ ద కేసెస్ మనం 4D కూడా వాడొచ్చు అక్కడ. 4D ప్రోబ్ కూడా అడ్వాన్స్డ్. ఇది కాకుండా కార్డియాక్ ప్రోబ్ ఉంటుంది. అది వన్ టైప్ ఆఫ్ స్మాల్ లీనియర్ ప్రోబ్. నథింగ్ లైక్ దట్. ఇవన్నీ మన టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోబ్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి. ఓకేనా? అది రైట్. ఈస్ గుడ్ ఇన్ఫర్మేషన్ బై ప్రవీణ్. ఓకే. లీనియర్ కాన్వెక్స్ అండ్ ఫేస్డ్ అర్రే ప్రోబ్స్. గుడ్. గుడ్ ప్రవీణ్. ప్రోబ్స్ ఎలా ఉంటాయి? ప్రోబ్ ఫంక్షనింగ్ ఏముంటుంది? ఏ స్టడీకి ఎటువంటి ప్రోబ్ వాడాలి? ఇవన్నీ మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ క్వెషన్ అడిగినప్పుడు ఏం చేయాలి? క్వెషన్ డీప్‌లోకి వెళ్ళడానికి ముందు బేసిక్‌లు ఇవన్నీ కవర్ చేసినాం. ఒక 3 పాయింట్స్ మీరు రాయగలుగుతారు. మీరు ఒక 3 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ద అల్ట్రాసౌండ్ ఏంటి మీరు రాయగలరు. అడ్వాంటేజ్ ఏముంటది? అంటే వెరీ సింపుల్. నాన్ రేడియేటెడ్. రేడియేషన్ లేకుండా మీరు ఇమేజింగ్ సర్వీస్ మీరు అల్ట్రాసౌండ్ ద్వారా మీరు తీసుకోగలుగుతారు. సో, వితౌట్ రేడియేషన్ మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. అండ్ కాస్ట్. కంపేర్ టు కాస్ట్ సీటీ, ఎంఆర్ కంటే కూడా కాస్ట్ వైస్ లో కాస్ట్‌లో మీకు అయిపోతది. ప్రెగ్నెంట్ రిలేటెడ్ కేసెస్ ఉంటాయి. మనం రేడియేషన్ ఎక్స్‌పోజ్ చేయలేము. అలాగే అప్ టు 3 మంత్స్ వరకు కూడా మనం ఎంఆర్ఐలో కూడా నాట్ అలౌడ్ ఫర్ ప్రెగ్నెంట్ కేసెస్. 12-16 వీక్స్ ఐడియల్లీ కొన్ని కండిషన్స్. సో, అటువంటప్పుడు ఏంది అల్ట్రాసౌండ్ ఈస్ ద బెస్ట్ మోడాలిటీ ఫర్ దెమ్. అట్లా. అడ్వాంటేజెస్ ఏముంటాయి దాంతో నేర్చుకోవాలి. చూసుకోవాలి. దాని తర్వాత ఇంపార్టెన్స్ వచ్చేసిందంటే కంపారిజన్స్. ఓకేనా? అల్ట్రాసౌండ్‌లో ఎలాగైతే అడ్వాంటేజ్‌లు ఉన్నాయో డిసడ్వాంటేజ్‌లు ఉంటాయి. అవి కూడా ఏంటో అని తెలుసుకోవాలి. మనం దాన్ని ఫాలో అప్ చేసి పెట్టుకోవాలి. ఒకటి ఇందులో కూడా సేమ్ టెక్నిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు. మనకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ మనకి ఏం తెలిసి ఉంటాయో, బేసిక్ థింగ్స్ ఏమైతే ఉంటాయో, ప్రిపరేషన్ థింగ్స్ వాటిని మనం ఒక 2, 3 లైన్‌లు కవర్ చేయాలి. మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. పాయింట్స్ రూపంలోనే రాయాలి. క్వెషన్స్ ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్. పారాగ్రాఫ్ రూపంలో ఏది రాయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ సీటీ స్కాన్. సీటీ స్కాన్ గురించి మనం చేసేటప్పుడు రెగ్యులర్‌గా మనం ప్రాక్టికల్‌లో ఉంటాం కాబట్టి సీటీ బ్రెయిన్ ఎలా చేస్తారు? పీఎన్ఎస్ ఎలా చేస్తారు? చెస్ట్ ఎలా చేస్తారు? ఇవన్నీ మనం రాయగలుగుతాం. కానీ ఎగ్జామ్‌లో క్వెషన్స్ అవి అడగరు. ఎగ్జామ్ ఈస్ ఎ డిఫరెంట్. ఎగ్జామ్‌లో మన నాలెడ్జ్ ఎలా ఉందని టెస్ట్ చేయడానికి వాళ్ళు అడుగుతారు. సో, ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంటది ఇందులో అంటే సిటీలో జనరేషన్స్ ఆఫ్ సిటీ. సిటీ జనరేషన్స్ ఏముంటాయి? జనరేషన్ 1 నుంచి ప్రెజెంట్ ఏ జనరేషన్ నడుస్తున్నది? అన్ని జనరేషన్‌లో చేంజెస్ ఎలా ఉన్నాయి? సిటీ జనరేషన్స్ గురించి అడుగుతారు. తర్వాత డిటెక్టర్ గురించి అడుగుతారు. సో, ఎక్స్‌రేలో అయితే ఫిల్మ్ గాని, క్యాసెట్‌వి వాడుతున్నాము. మనకు సీటీ స్కాన్‌లో వచ్చేసి డైరెక్ట్‌గా రోస్ ఆఫ్ డిటెక్టర్స్ ఉంటాయి. డిటెక్టర్స్ వాటిని రిసీవ్ చేసుకొని ఇమేజ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఎలా ఉంటది సీటీ అనేది వాళ్ళు మనకు చెప్తారు. దాని తర్వాత క్వెషన్స్, ప్రాక్టికల్ క్వెషన్స్ ఒక 2, 3 అడగొచ్చు. అందులో రొటీన్ క్వెషన్స్ ఉండొచ్చు. లేదా యాంజియోగ్రఫీకి సంబంధించింది అడగొచ్చు. ఏమన్నా అడగొచ్చు. కానీ మీరు ఈ ప్రాక్టికల్ క్వెషన్ వచ్చినప్పుడు అనాటమీ కొంచెం మీరు మెన్షన్ చేస్తే యూ కెన్ గెట్ 2 మార్క్స్ ఈజీలీ. సో, ప్రిపరేషన్‌కి ఒక 2 మార్క్స్, అనాటమీకి ఒక 2 మార్క్స్, 4 మార్క్స్ ఈజ్ ఆల్రెడీ మీకు అంటే 10లో 4 మార్క్స్ మీరు గెయిన్ చేస్తున్నారు. ఇంకొంచెం సబ్జెక్ట్ మీరు కొంచెం యాడ్ చేసి రాయగలిగితే 6 మార్క్స్ మినిమమ్ మీరు ప్రతి క్వెషన్ మీరు క్యాచ్ చేయగలుగుతారు. అట్‌లీస్ట్ 6 మార్క్స్ మినిమమ్ చెప్తున్నాను. ఇక మీరు ఎన్ని యాడ్ చేస్తూ పోతారో దాని ప్రకారంగా మీ మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు. ఈ చిన్న చిన్న ల్యాబ్స్ వల్ల మీరు ఏంటంటే ఎలా రాయాలి? సేమ్ థింగ్ ఎలా రాయాలి తెలవకపోతే కష్టం. పేషెంట్ రీచ్ టు యూ. మీరు చేయాల్సింది ఏముంటది?
ప్రిస్క్రిప్షన్ మీరు అదే రాయండి. మీరు రెగ్యులర్ వర్క్‌లో ఏం జేస్తారో అదే మీరు ఆన్సర్ జేయండి. మీకు మార్క్స్ మంచిగా వస్తాయి. ప్రిస్క్రిప్షన్ మీరు చదివిన తర్వాత పేషెంట్ ప్రాబ్లమ్ ఏందో కనుక్కున్న తర్వాత నెక్స్ట్ పేషెంట్ ప్రిపరేషన్ తర్వాత పేషెంట్ పొజిషనింగ్ తర్వాత ఏం జేస్తారు? టోపో తీసుకుంటారు. తర్వాత ప్లాన్ జేస్తారు. ప్లాన్ జేసేటప్పుడు ఎలా తీసుకుంటారు? మీరు ప్లానింగ్ చేస్తారు గదా! 5 ఎంఎం సెక్షన్ తీసుకుంటున్నారా? లేకపోతే మీరు ఇంటర్వల్ ఏం తీసుకుంటున్నారు? రికన్‌స్ట్రక్షన్ ఏం జేస్తున్నారు? సాచల్ కోర్నర్‌లు, ఆఫ్టర్ ఫిల్మ్ ఎలా ఇస్తున్నారు? ఇవే పాయింట్స్ మీరు కవర్ చేసి రాయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఈస్ మ్యామోగ్రఫీ ఆల్సో ఎక్విప్‌మెంట్ గురించి మీరు తెలుసుకోవాలి ఇక్కడ. ఎలా అయితే ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్‌రే ఎలా అయితుందో, ఎక్స్‌రేలో వచ్చేసరికి ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో, మ్యామోగ్రఫీలో గూడా ఉంటాయి. కానీ డిఫరెంట్ ఉంటాయి. ఏం డిఫరెన్స్ ఉంటాయి? డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌రే ట్యూబ్ అండ్ ద మ్యామోగ్రఫీ ట్యూబ్ అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఎలా ఉంటుంది మ్యామోగ్రఫీ తెలుసుకోవాలి ఎక్విప్‌మెంట్. దాని తర్వాత వ్యూస్. మ్యామోగ్రఫీలో ఎక్స్‌రేలో ఉన్నట్టుగా థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ ఏముండవు. మ్యామోగ్రఫీలో సింపుల్ వ్యూస్ ఒక 3, 4 వ్యూసే ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. అవే వ్యూస్ పెట్టుకోవాలి. ఎలా చేస్తున్నాం? పేషెంట్ ప్రిపరేషన్ ఏం చేసుకుంటాం? పేషెంట్‌తోని ఎలా మనము మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము? దోస్ థింగ్స్ వీటినే మనం రాయాలి మ్యామోగ్రఫీ. ఈ 3 మీరు బేసిక్ చూసుకోగలిగితే పేపర్ 2 మీరు పాస్ అయిపోతారు. సో 1 అండ్ 2 ఈస్ ఈజీ టు మీరు పాస్ అయిపోతారు. యాహ్! వన్ క్వెషన్ ఈస్ హియర్ ట్రిపుల్ ఫేస్ అబ్డామిన్. ఓకే. వీడియో చేయండి. దాన్ని చేద్దామండి. నెక్స్ట్ కంపల్సరీ వీడియో చేస్తాము. తర్వాత ఏంటంటే థర్డ్ పేపర్ వచ్చేసరికి వెరీ టఫెస్ట్ పేపర్ అని చెప్పాలి. ఎందుకు టఫెస్ట్ అని చెప్తున్నానంటే సిటీస్‌లో ఉండే వాళ్ళకి ఎంఆర్ఐ ఈస్ ద వెరీ కామన్ మోడాలిటీ. కానీ రూరల్ సైడ్‌లో వెళ్ళేసరికి ఎంఆర్ఐ ఈస్ ఎ వెరీ బిగ్ మిషన్. వాళ్ళు ఎంఆర్ఐ మిషన్‌లో చూడ్డానికి గాని, నేర్చుకోవడం గాని అవకాశం తక్కువుంటుంది. అటువంటి వాళ్ళు ఎంఆర్ఐ పేపర్ రాసి పాస్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు చూసుకోవాలి థర్డ్ పేపర్‌ని. మిషన్ లేని దగ్గర మనం మిషన్ ఇవ్వలేం వాళ్ళకి. అంటే మనమైతే మిషన్ ఇవ్వలేం. కానీ నాలెడ్జ్ వాళ్ళకి మనం గెయిన్ చేయొచ్చు. ఎలా? లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం బుక్స్‌లో గాని ఈళ్ళకంతా కామన్ అయిపోయింది. లైక్ మీరు యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో ఎక్కడ చూసుకున్నా మీకు క్లాసెస్ ఉంటాయి. రెండోది మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఆ పాయింట్స్‌ని మీకు తెలిసిన విధంగా ఒక పేపర్‌లో మీరు స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకొని, మీరు దాన్ని ఒక బుక్‌లాగా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఏమైనా ఆన్‌లైన్ క్లాసెస్ లేదా సెమినార్స్ ఏమైనా గాని జరుగుతున్నప్పుడు యుటిలైజ్ చేసుకోండి మీరు వాటిని. ఇంకా మీరున్న రూరల్ సైడ్‌లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు. చెప్పేవాళ్ళు ఉండరు. మీరు ఎవరైనా చెప్పేటప్పుడు ఆ టాపిక్ వినాలి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి. లెర్నింగ్ అనేది మీరు నేర్చుకోవాలి. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు గూడా ఇంత ముందుకున్న మోడల్స్ మనం చూసాం. ఎక్స్‌రే గాని, అల్ట్రాసౌండ్ గాని కొన్ని ప్రికాషన్స్ తేడా ఉంటాయి. కొన్నిటికి మనము స్పెషల్ ప్రొసీజర్ చెప్పుకుంటాం. కానీ ఎంఆర్ఐలో ఉన్న ఒకటి వెరీ ఈజీ అండ్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎంఆర్ఐ పేషెంట్ ప్రిపరేషన్. ప్రతి ఒక్క పేషెంట్‌కి అది యాంజియోగ్రఫీ గానివ్వండి, కాంట్రాస్ట్ అవ్వండి, రొటీన్ ప్లేన్ ఏదైనా అవ్వండి. ఎంఆర్ఐలో ప్రతి పేషెంట్ ప్రిపరేషన్ ఈస్ ఎ వెరీ కామన్. ఎనీ మెటల్ ఉండొద్దు కాబట్టి మెటల్స్ మనం రిమూవ్ చేపిస్తాం. డ్రెస్ చేంజింగ్ చేపిస్తాము. పేషెంట్ యొక్క లైక్ ఎనీ ఇంప్లాంట్స్ ఉన్నాయా లేవా? ఎనీ ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అయినాయా లేవా? హిస్టరీ తీసుకోవడం గాని. ఓకేనా? ఏ టు జెడ్ అన్నీ తీసుకుంటాం కాబట్టి ఇది ప్రతి పేషెంట్‌కి కామన్. సో, ఎంఆర్ఐలో అడిగే ప్రతి ప్రశ్నకి మీరు ఎంఆర్ఐ ప్రిపరేషన్ రాసుకోవచ్చు. ఒకటే. కాబట్టి అన్ని క్వెషన్స్‌కి అప్లై చేయొచ్చు. బేసిక్స్ ఫండమెంటల్‌గా మీకు 3 మార్క్స్ కవర్ అయిపోతది. దాని తర్వాత మీరేంటంటే అడిగిన క్వెషన్ ప్రకారంగా పేషెంట్ పొజిషన్ ఏం పెడుతున్నాము, ఏ కాయిల్ చూజ్ చేసుకుంటాము, ఆ కాయిల్ తర్వాత మనము రొటీన్ సీక్వెన్సెస్ ఏమేమి కవర్ చేయాలి, సీక్వెన్సెస్ యొక్క యుటిలైజేషన్ ఏముంది, ఆ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఏం ఏం అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ ఇవన్నీ థింగ్స్‌ని మనం ఒకవేళ క్లస్ట్రోఫోబియా ఉంటే మనం ఎట్లా పేషెంట్ కవర్ చేసుకోవాలి, పేషెంట్ కౌన్సెలింగ్ పార్ట్ ఏముంటది, కన్సెంట్ ఇంపార్టెన్స్ ఏముంది, ఇటువంటి థింగ్స్ మీరు కవర్ చేయండి. ఇవన్నీ వస్తే ఎగ్జామ్‌లో ఖచ్చితంగా మీకు సింపుల్ లాజిక్. ఎగ్జామ్ పేపర్ ఖచ్చితంగా ఎవరికి అర్థం కావాల్సింది ఒకటే. మీకు సబ్జెక్ట్ ఉంది. మీరు ఓకే అని అనిపించాలి. అప్పుడు మీకు మార్క్స్ అనేవి వస్తాయి. లేదా బుక్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ బట్టి బట్టి రాసేస్తామన్నారనుకోండి. బట్టి బట్టి రాసినా మీకు ఫుల్ మార్క్స్ రావు. మీకు బుక్‌లో చదివేది, మీరు ప్రాక్టికల్‌గా చేసేది 2 చాలా తేడా ఉంటాయి.
ఓకేనా? సో, బుక్‌లో బట్టి బట్టి చేసినప్పుడు నీకు ప్రాక్టికల్ వర్క్ రావడానికి అర్థమైపోతది. బుక్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చెయ్యలేరు ప్రాక్టికల్స్‌లో. రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ప్రాక్టికల్ క్వెషన్‌లొచ్చినప్పుడు ప్రాక్టికల్ రూపంలో రాయండి. థియరీ వచ్చినప్పుడు థియరీ. ఫిజిక్స్ ఎవడు చేంజ్ చేయలేడు. ఎందుకంటున్నానంటే ఫిజిక్స్ అంటే కామన్ అది. మనం చదివి రాయాల్సిందే. మన సొంతంగా ఏదో అప్లై చేసి అలా తారుమారు చేయడానికి ఏముండదు. ఫిజిక్స్ స్టాండర్డ్. ఏమైతే ఫిజిక్స్ ఉందో మీరు అదే రాయాలి. రైట్‌కి పోతుందని అందులో ఉంటే మీరు రైట్ అనే రాయాలి. డిఫరెంట్‌గా చెప్తాను రైట్‌కి పోయి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తాను రాయొద్దు. దట్ ఈస్ రాంగ్. సింపుల్. ఫిజిక్స్ అనేది ఎప్పుడు కూడా చదివి నేర్చుకొని అదే రాయాలి. మనం ప్రాక్టికల్ చేసే వాటికి మాత్రం మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అనే దాన్ని రాయండి. మీకు మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎంఆర్ఐలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంటది? సేఫ్టీ. నెక్స్ట్ సీక్వెన్స్‌లో ఏమేముంటాయి? ఏమేం స్కాన్స్ మనం రొటీన్‌లో చేస్తున్నాము? వాటి యొక్క ఎంఆర్ఐ అడ్వాంటేజ్‌లు ఏమున్నాయి? అలాగే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? వీటన్నిటిని మనం కలిపి చెప్పేసారు అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేపర్‌లో ఇంపార్టెంట్ పెట్ స్కాన్. పెట్ స్కాన్ ఎలా చేస్తారు? పెట్ స్కాన్ ఎక్విప్‌మెంట్ ఎలా ఉంటుంది? అందులో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా వస్తుంది? దానికి కూడా సేమ్ స్కానింగ్ ప్రిపరేషన్ ఏముంటది? దాని ప్రిపరేషన్ ఏముంటది? ఇమేజ్ ఎలా క్యాప్చర్ చేసుకోవాలి? ఏ మెడిసిన్ వాడతాం దానికి? దాని కాంట్రా ఇండికేషన్స్ ఏమున్నాయి? ఇవన్నీ బేసిక్స్ చూసుకుంటే పెట్ సిటీ కూడా ఈజీ. అలాగే మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసిందంటే గామా కెమెరా అందరు న్యూక్లియర్ మెడిసిన్స్. న్యూక్లియర్ అంటే అందులో మీనింగ్ ఉంది. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. రేడియో యాక్టివ్‌వి వాడతారు. గామా కెమెరా వాడే ఆల్ మెడిసిన్స్ వచ్చేసి రేడియో యాక్టివ్స్, ఐసోటోప్స్. కాబట్టి అసలు రేడియో యాక్టివ్ అంటే రేడియో ఐసోటోపస్. ఫస్ట్ ఐసోటోప్స్ అంటే ఏంటిది? రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటే ఏంటిది? తెలుసుకోవాలి. అందులో ఇంకేముంటాయి? హాఫ్ లైఫ్ ఉంటుంది. హాఫ్ లైఫ్ అంటే ఏంటిది? మెడిసిన్‌ని మనం ఎలా పేషెంట్‌కి పేషెంట్ ప్రిపరేషన్ తర్వాత మనం ఎలా మెడిసిన్ ఇస్తాము? మెడిసిన్‌లో ఉన్న టైప్స్ ఏమున్నాయి? ఎంతసేపటికి స్కాన్ చేయాలి? స్కాన్ చేస్తే ఇమేజ్ ఎలా అక్విజిషన్ అవుతుంది? నార్మల్ ఎలా ఉంటుంది? అబ్నార్మల్ ఎలా ఉంటాయి? ఇవన్నీ మనం క్యాచ్ చేసాం. వీటన్నిటిని కలిపి థర్డ్ పేపర్‌ని మనం ఈజీగా మనం చేయొచ్చు. ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ ప్రిపరేషన్ అండ్ మనం ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్‌గా ఉంటుంది. యాహ్! ప్రవీణ్ అడుగుతున్నాడు. న్యూక్లియర్ మెడిసిన్ ఎలా క్వెషన్ అడుగుతారు. రైట్ డన్. న్యూక్లియర్ మెడిసిన్‌లో ద క్వెషన్ ఇస్ డైరెక్ట్‌లీ సింపుల్. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గామా కెమెరా. గామా కెమెరాని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతాడు. గామా కెమెరా అంటే అదే న్యూక్లియర్ మెడిసిన్‌లో యుటిలైజ్ ఐసోటోప్స్ వాడి చేసే స్కానింగ్ చేసే మెషిన్ నేమ్ ఈస్ గామా కెమెరా. సో, దట్ ఈస్ గామా కెమెరా గురించి రాయమంటారు. గామా కెమెరా అస్సలుగా చాలా రూరల్ ఏరియాలో అయితే అసలు చూసే అవకాశమే లేదు. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్. మీకు సింపుల్‌గా నేను పేషెంట్ ప్రిపరేషన్ అండ్ ప్రొసీజర్ చెప్తాను. మీరు చాలా క్వెషన్ మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్‌గా రాసేది పేషెంట్ ప్రిపరేషన్. ఖచ్చి గామా కెమెరాలో ఒక టెస్ట్ చేస్తున్నామంటే వితౌట్ మెడిసిన్ ఇంజెక్షన్ ఆ టెస్ట్ అవ్వదు. అంటే రేడియో ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేస్తారు. అది లేకుండా టెస్ట్ అవ్వదు. మోస్ట్ కామన్ థింగ్. కాబట్టి ప్రిపరేషన్ ఏం చేస్తాం? బెటర్ టు ఫాస్టింగ్. ఓకే. ఫాస్టింగ్ అనంగానే ఓవర్ నైట్ ఫాస్టింగ్‌లు 6 అవర్స్‌లు అవసరం లేదు. 3 అవర్స్ ఫాస్టింగ్ ఈస్ ఎనఫ్. మూడు మార్నింగ్ లేసి 8:00 టిఫిన్ తిన్నాననుకోండి 11:00 టెస్ట్‌కొచ్చేయొచ్చు. 9కే 8కే టెస్ట్ ఉందనుకోండి మార్నింగ్ లేసి స్ట్రెయిట్‌గా వచ్చేయొచ్చు ఫ్రెషప్ అయ్యి. దేర్ ఇస్ నో ఇష్యూ కదా! అట్లా రావాలి. ఇందులో ఏం చేస్తున్నారు పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మెడిసిన్ రేడియో ఐసోటోప్ వాళ్ళ వెరీ మోస్ట్ కామన్ టెక్నీషియం 99 ఈస్ ద మోస్ట్ కామన్ మెడిసిన్ నేమ్. టెక్నీషియం 99 అదొక రేడియో ఐసోటోప్. దాన్ని దాంతో పాటు మిక్సప్ చేసి పెడతారు ఐసోటోప్‌ని. మిల్లిక్యూస్‌లో తక్కువ డోసే ఇంజెక్ట్ చేస్తారు. లైక్ హాఫ్ ఎంఎల్, 1 ఎంఎల్ అంటే హాఫ్ లైఫ్ ఇంక్రీజ్‌ని బట్టి చేస్తా ఉంటారు. మెడిసిన్‌ని బాడీలో ఫస్ట్ ఐవీ లైన్‌తో మనకి ఇంజెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మనల్ని వెయిట్ చేయమని చెప్తారు. ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటుందిక్కడ. ఇమేజ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్విప్‌మెంట్‌లో రేడియేషన్ సోర్స్ ఉండదు. మనం ఏదైతే మెడిసిన్ బాడీలో ఇస్తామో అదే రేడియేషన్. దాన్ని మనం బాడీలోకి ఇస్తున్నాం. సో, మన బాడీయే సోర్స్ ఆఫ్ రేడియేషన్. సో, మన బాడీలో నుంచే రేస్ అనేది బయటికొస్తా ఉంటాయి. కాబట్టి ఒక రూమ్‌లో పెడతారు. మన పక్కన కూర్చోబెడతారు. ఆ రూమ్‌లో ఎవరు లేకుండా రేడియేషన్ అనేది బయటికి స్పిల్ అవుతాయి. ఒక హాఫ్ ఎన్ అవర్‌లో బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు హాఫ్ ఎన్ అవర్ ఆగాలంటే ఆ రేడియేషన్ డోస్ ఈక్వలెంట్‌గా ఉండాలి. బాడీ మొత్తం ఈక్వలెంట్‌గా ఉండాలి. ఒకే దగ్గర డోస్ ఉంటే ఏమైతది? హైయర్ డోస్ అక్కడ చూపిస్తది. మనకు అబ్నార్మల్‌గా కనిపిస్తది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బాడీ మొత్తం మనకు సర్క్యులేట్ అవుతుంది కాబట్టి
బాడీ మొత్తం మన రేడియేషన్ ప్రాపర్‌గా ఈక్విలి అంటే అన్ని చోట్ల ఒకే లెవెల్ ఆఫ్ మనకు పాస్ అయ్యి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం గామా కెమెరా పొజిషన్ పెట్టుకొని ఏ పార్ట్ కోసం పెడతామో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ప్రోటోకాల్ అప్లై చేస్తాము. ఆ పార్ట్స్‌ని మనము స్కాన్ చేసి ఇమేజెస్ కలెక్ట్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఎక్స్‌రే ట్యూబ్ అనేది లేదు. రేడియేషన్ ఉంది. సో, రేడియేషన్ ఈజ్ ఏ మెడిసిన్. మెడిసిన్ ఏదైతే మనం ఇస్తున్నామో రేడియో ఐసోటోప్ ఇస్తున్నామో బాడీలోకెళ్ళినంక అదే రేడియేషన్‌ని జనరేట్ చేస్తది. మన బాడీయే రేడియేషన్ సోర్స్ అక్కడ. అక్కడి నుంచి వచ్చే వాటి నుంచే మనం రిసీవింగ్ తీసుకొని గామా కెమెరా ఇమేజెస్‌ని క్యాప్చర్ చేస్తుంది. ఇది ఒకటి. గామా కెమెరా ఒకటి మోస్ట్ కామన్. తర్వాతొచ్చేసి డీటీపీఏ రీనోగ్రామ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. రీనో అంటే రీనో ఈజ్ ఏ ఇండికేట్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ కిడ్నీస్. కిడ్నీ గురించి టెస్ట్ అని అర్థం. రీనోగ్రామ్ అంటే కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ కోసం టెస్ట్ చేస్తున్నారు. డీటీపీఏ అనేది మెడిసిన్ నేమ్. న్యూక్లియర్ మెడిసిన్‌లో మనం వాడే రేడియో ఐసోటోప్ మెడిసినే డీటీపీ. డీటీపీఏ మెడిసిన్ వాడి మనం రీనోగ్రామ్ చేస్తాం కాబట్టి డీటీపీఏ రీనోగ్రామ్ అంటారు. సింటిగ్రఫీ ఆల్సో సేమ్. సింటిగ్రఫీ అన్నా కూడా అదే. స్cintillations. The terminology different. Gamma camera, scintigraphy. That's same thing. That is. క్వశ్చన్ ఈజ్ ఒకటే ఆన్సర్ చేయొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గామా కెమెరా అన్నా, సింటిగ్రఫీ అన్నా మీరు అదే చెప్పండి. నో ఇష్యూ. సేమ్ వస్తుంది అది. తర్వాత ముగా స్కానర్ ఇది హార్ట్ కోసం చేస్తారు ఇన్ గామాలో. తర్వాత టెక్నీషియం 99 మామూలుగా బోన్ స్కాన్ అడుగుతారు. టోటల్ స్కెలిటన్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి బోన్ స్కాన్ అడుగుతారు. టెక్నీషియం 99తో వాడి చేస్తారు గామా కెమెరాలో. దట్ ఈస్ అ బోన్ స్కాన్. ఆ తర్వాత అయోడిన్ థైరాయిడ్ గురించి చేసే టెస్ట్ అయోడిన్ 121 గాని 125 గాని అడుగుతారు. అయోడిన్ థైరాయిడ్ కోసం చేస్తారు. ఇవన్నీ గామాలో మోస్ట్ కామన్‌గా అడిగే క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసింది పెట్. పెట్‌లో ఆల్రెడీ చెప్పాం కదా! అక్కడ వాడే మెడిసిన్ మాత్రం ఎఫ్‌డిజి. ఎఫ్‌డిజి మెడిసిన్ వాడతారు. కాంట్రా ఇండికేషన్ ఏందంటే షుగర్ లెవెల్స్ హై ఉండదు. షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి ఎఫ్‌డిజి మెడిసిన్ ఇవ్వరు. ఓకే. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి ఎఫ్‌డిజి మెడిసిన్ ఇచ్చి పెట్‌లో మనం చేస్తుంటారు. పెట్‌లో ఎట్లా ఉంటది? హోల్ బాడీ ఉంటది పెట్‌లో. పెట్ స్కాన్ హోల్ బాడీ చేస్తారు. క్యాన్సర్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పెట్ సిటీ మనం యుటిలైజ్ చేస్తాము. దిస్ ఈస్ ఓవరాల్ పేపర్ 3. ఇలా మనం బేసిక్స్ చూసుకుంటూనే అన్ని పేపర్ కవర్ చేయాలి. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ప్రతి పేపర్ 1 గాని, 2 గాని, 3 గాని మీకు తెలిసిన ఇంపార్టెంట్ ఏముంది ఇందులో? పేషెంట్ ప్రిపరేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ద పొజిషనింగ్ ఆఫ్ ద టెస్ట్. ఎక్స్‌రే అయితే ఎక్స్‌రే పొజిషన్ అండి. సీటీ అయితే సీటీ పొజిషన్, ఎంఆర్ అయితే ఎంఆర్ పొజిషన్. ఇవన్నీ పొజిషన్ ఇవన్నీ ఈ 3 వచ్చేసింది. మోస్ట్ కామన్ అయిపోయినాయి. ఈ 3 మీరు రాయగలిగితే ప్రతి ఒక్క క్వెషన్‌కి మినిమమ్ మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు ఇక్కడే. నెక్స్ట్ మీరు రాసే పాయింట్స్‌తోని ఇంకా అడిషనల్‌గా గెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు పాస్ అవ్వచ్చు. ఈ టిప్స్ చాలా ఇంపార్టెంట్. మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఓకేనా? క్లమ్జీగా రాయొద్దు. అంటే అంతా కలిపి రాస్తే ఏదో ఒకటి ఏసేస్తారు మార్కులు అనుకోవద్దు. మీకు తెలిసిన పాయింట్‌ని అలా స్టెప్ బై స్టెప్ 10 పాయింట్స్ వచ్చేలా కవర్ చేస్తూ మీరు రాయండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎగ్జామ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ఎందుకు భయపడొద్దంటే మైండ్ రిలాక్స్‌గా ఉండాలి. మీరు చదివే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు దాని నుంచి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు టెన్షన్ పడ్డప్పుడు టెన్షన్‌లో మర్చిపోతారు. కాబట్టి టెన్షన్ పడొద్దు. చాలా రిలాక్స్‌గా ఉండండి. సబ్జెక్ట్ కవర్ చేయండి. వెళ్ళండి. ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎవరికైనా మీకు సప్లిమెంటరీకి అని కాదు రెగ్యులర్ డేమెట్ వాళ్ళకైనా సరే క్లాసెస్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వాటికి సంబంధించిన క్లాసెస్ అనేది మేము మీకు జూమ్ లింక్‌లో గాని, జూమ్ క్లాసెస్ గాని మేము చెప్తాము. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. మీకు క్లాసెస్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా మందికి ప్రాక్టికల్ చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది కానీ థియరీ ఉండట్లేదు. మీకు థియరీకి సంబంధించిన వరకు మేము మీకు హెల్ప్ చేస్తాము. బుక్ ప్రిపరేషన్ ఓకే. డీఎంఎట్ ఎగ్జామ్ కోసం బుక్ ప్రిపరేషన్ అంటే సీనియర్ డాక్టర్ సి. రామ్మోహన్ సార్ ఉంటారు. పాపం సార్ ఈస్ ఎక్స్‌పైర్డ్ ఆల్రెడీ. బట్ నో ప్రాబ్లమ్. సార్ ఈస్ సూపర్ అసలు గోల్డ్ మెడల్ అంతే. ఇంకేం చెప్పడానికి లేదు సార్ గురించి. హి ఈస్ ఎ జీనియస్. డాక్టర్ సి. రామ్మోహన్ సార్ రాసిన బుక్స్ ఉన్నాయి. రేడియోకి సంబంధించిన బుక్స్ చాలా ఉంటాయి. సార్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పటికీ ఎక్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా వచ్చే క్వెషన్స్‌లో స్ మోర్ దాన్ 70% క్వెషన్స్ సి. రామ్మోహన్ సార్ రాసిన బుక్‌లో నుంచే వస్తాయి మీకు. అదేంటంటే మనకు
డాక్టర్ ఈజ్ అవర్ లోకల్ డాక్టర్. కాబట్టి ఆయన ఇంగ్లీష్‌కి చాలా సింపుల్‌గా ఉంటుంది. కాబట్టి మనకు ఈజీగా కూడా అర్థమవుతుంది. బుక్ చదవండి. ప్రాక్టికల్‌లో ఉన్నదాన్ని కంపేర్ చేయండి. మీ నాలెడ్జ్‌ను షేర్ చేసుకోండి. గెయిన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ వి ఆర్ జస్ట్ నెక్స్ట్ మంత్‌లో మేము క్లాసెస్ లాంచ్ చేస్తున్నాము. అప్‌కమింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సప్లిమెంటరీ కాకుండా ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ వస్తారో వాళ్ళందరికీ మాక్సిమం అన్ని టాపిక్స్ మేము కవర్ చేస్తున్నాము. సబ్జెక్ట్ అనేది స్టూడెంట్ లెవెల్‌లో మీకు బాగా ఉపయోగపడదని ముఖ్యంగా స్టూడెంట్స్ కోసమనే మేము ఇది ప్లాన్ చేస్తున్నాము. టెక్నీషియన్స్ కోసం కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సబ్జెక్ట్ ఈజ్ ఏ యూని మీన్స్ ఏం చెప్పొచ్చు మనం దాన్ని? మనం ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి మాకు తెలిసిన వాటు మాకున్న నాలెడ్జ్ మేము షేర్ చేస్తాము. తప్పకుండా మీకు అందరికి ఎడ్యుకేట్ చేయాలనే మా ఉద్దేశ్యం అంతే. ఇంకేం లేదు. నో పెయిడ్ క్లాసెస్ ఓన్లీ ఫ్రీ. ప్రవీణ్ థాంక్ యూ. చెప్పిన గుర్తు చేసినందుకు. నో పెయిడ్ క్లాసెస్ ఓన్లీ ఫ్రీ క్లాసెస్. బట్ ఏంటంటే క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు ఒక బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ అంతే. సపోజ్ మనం స్టార్ట్ చేసినాక 15 డేస్‌కి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఓకేనా? మనం మళ్ళీ వాళ్ళ గురించి ఫస్ట్ నుంచి చెప్పలేం కదా! జాయిన్ చేసుకో ఖచ్చితంగా మనం యాడ్ చేస్తాము. కానీ క్లాసెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ వెళ్ళిపోతాయి. రెగ్యులర్ క్లాసెస్ చెప్తాము. రెగ్యులర్ అంటే వీక్లీ 2 ఆర్ 3 క్లాసెస్ అంతే. లైక్ ఏమన్నా మీరు లైక్ ప్రవీణ్ అడిగినట్టుగానే ఒక బుక్ టైప్‌లోనే స్టెప్ బై స్టెప్ ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ ప్రాపర్‌గా వెళ్తుంటాము. అప్పుడేంటంటే సబ్జెక్ట్ వాళ్ళకు అర్థమైతూ ఉంటుంది. ఒక బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ అనేది మళ్ళీ అప్పుడే రిపీట్ అవుతది. ఒక క్లాస్ మళ్ళీ రిపీట్ అవ్వదు. దట్ ఈస్ నేను చెప్పాలనుకున్నది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ప్లీజ్ మీరందరూ ఇందులో నాకు లైక్ చేయండి. మెసేజ్‌లో పెట్టండి. నంబర్స్ మీరు ఫార్వర్డ్ చేస్తే అందులో పెట్టేయండి పర్లేదు ఇందులో మన రేడియో టెక్నోపీడియాలో మీ నంబర్స్ అన్ని నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఫస్ట్ బ్యాచ్ అనుకోండి అది. డన్. చెప్తాను. ప్రవీణ్. ఓకే. ఎలా అంటే నేను చెప్పేదది. అలా చేసి ఒక గ్రూప్ చేస్తాం. ఒక ఫస్ట్ బ్యాచ్ రెడీ చేస్తాము. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిందంటే నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. మేము చెప్తున్నాము ఫస్ట్ బ్యాచ్ అంటే మీకు అర్థమయ్యేలా సింపుల్‌గా చెప్పడానికే. కాలేజ్‌లో చెప్పినట్టుగా పెద్ద పెద్ద బుక్స్ తీసుకొచ్చి ఒక చిన్న టాపిక్‌ని 2 రోజులు సాగదీయడం అనేది ఉండదు. మీకు అర్థమయ్యేలా ఎగ్జామ్‌కి యుటిలైజ్ అవుతుంది. అలాగే ప్రాక్టికల్స్‌లో మీరు చేయాలన్నా యుటిలైజ్ అయ్యేలా మీకు సింపుల్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. యుటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. మీ క్లాసెస్ అనేది మీరు యుటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ గురించి అడుగుతున్నారు ప్రవీణ్. ప్రాక్టికల్‌లో ఏముండదండి. ప్రాక్టికల్‌లో మీకు పడే సెంటర్ మీ అంటే లైక్ మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కువ దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్‌గా చేస్తారు. బట్ మోస్ట్ కామన్‌గా అయ్యేదేంటంటే ఫస్ట్ మీకొక 2 లేదా ఒక 2, 3 ఫిల్మ్స్ ఇస్తారు. ఆల్రెడీ అంటే మీన్స్ ఏదో కేసెస్ 3 ఫిల్మ్స్ ఇస్తారు. ఆ ఫిల్మ్ చూసి మీరే ఐడెంటిఫై చేయాలి. అది ఏం ఎక్స్‌రే, ఏం వ్యూ లేకపోతే ప్రొసీజర్ ఎక్స్‌రేనా? ఒకవేళ ప్రొసీజర్‌లో అయితే ఎన్ని మినిట్స్ ఫిల్మ్స్ ఏంటి అనేది రాసి దానికి సంబంధించిన డీటెయిల్ ప్రొసీజర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి రాసియ్యాలి. థియరీ ఒక పేపర్స్‌లో. అది రాసిన తర్వాత మిమ్మల్ని వైవా స్టార్ట్ చేస్తారు. వైవాలో అన్నీ అడుగుతారు. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ అన్నీ కూడా వైవా అడుగుతారు. ఇది సింపుల్‌గా అయితది. ఇంకొకటేందంటే కొన్ని చోట్లలో ప్రాక్టికల్ డైరెక్ట్‌గా లైక్ మెడికల్ కాలేజ్‌లో ఉంటే వాళ్ళు ఎక్స్‌రే తీయమని చెప్తున్నారు డైరెక్ట్‌గా. ఈ ఎక్స్‌రే తీసేసి రమ్మంటున్నారు. ఎందుకంటే రేడియేషన్ మనం ప్రయోగాలు చేయలేం కాబట్టి కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల అవ్వట్లేదు. కొన్ని చోట్ల అనాటమికల్ ల్యాబ్ అవైలబుల్ ఉందనుకోండి. ప్రాక్టికల్ బోన్స్ గాని, వాళ్ళ దగ్గర స్కెలిటల్ సిస్టమ్ గాని ఏమన్నా ఉంటే అందులో వాటిని ఐడెంటిఫై పేరు చెప్తున్నాడు ఐడెంటిఫై చేయమంటున్నారు. సిస్టమ్స్‌లో మేబీ ఇమేజ్ చూపించి సీక్వెన్స్‌లు అడగొచ్చు. అట్లా డిఫరెంట్ ఉంటది. బట్ ఏదంటే మనకు నాలెడ్జ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ప్రాక్టికల్ లేకపోతే సేమ్ వైవాలో కూడా మనకు ప్రొసీజర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. కాంట్రా ఇండికేషన్స్ అడగొచ్చు. అట్లా రొటీన్ మన జనరల్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ప్రాక్టికల్ కూడా అలాగే ఉంటుంది. నో ఇష్యూ. మీరు ఇవి ఏవైతే బేసిక్ చెప్పినానో ఇవి చదివితే మీరు ప్రాక్టికల్ కూడా ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఐవీపీ అడుగుతున్నారు. ఐవీపీ కాంట్రా ఇండికేషన్స్ ఏమని అడుగుతారు. అంటే ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు. సేమ్ థింగ్ ఐవీపీలో ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీసుకుంటారు? దానికొక పేరుంది. దాన్నేమంటారు? 15 మినిట్స్‌లో ఒక ఫిల్మ్ తీస్తారు. ఎందుకోసం తీస్తారు? అట్లా ఒకవేళ అట్లా సింపుల్ అనమాట. బేరియంలో తీసేటప్పుడు ఆబ్లిక్‌లో తీస్తే ఏ ఆర్గాన్ కోసం కాన్సంట్రేట్ చేస్తారు. హ్మ్. సపోజ్ బేరియం మీల్ తీస్తున్నామనుకోండి. స్టమక్ అంటే మనం ఏ యాంగిల్ తీసుకోవాలి? డియోడినం కోసం ఏ పొజిషన్ తీసుకుంటాము? అట్లా ఎగ్జాంపుల్స్ అట్లా. అటువంటి క్వెషన్స్ వాళ్ళు అడుగుతా ఉంటారు అట్లా. అది ప్రాక్టికల్‌లో అవుతూ ఉంటాయి.
సో, నేను జెప్పాలనుకుందంటే ఏమి లేదు. ఓన్లీ ఫర్ మీ ఒక చిన్న ఒక ఏమంటారు ఒక నువ్వు చేయగలుగుతావు అనే ఒక మాట చెప్తే ఆ ధైర్యం ఎంతో ఇంపార్టెంట్ గాబట్టి మీకు అటువంటి జస్ట్ ఒక కాంప్లిమెంటరీ కింద నేను పెట్టాను. ఎందుకంటే కమింగ్ సప్లిమెంటరీ రాబోతుంది. మీరు దాని గురించి అదే భయపడే అవసరం లేదు. మీరు పాస్ అవుతారు. దేర్ ఈస్ నో ఇష్యూ. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి గూడా షేర్ జేయండి. మీరు ఎన్ని నంబర్స్ మీరు ఇందులో నాకైతే నంబర్స్ మీరు షేర్ చేయగలిగితే షేర్ చేయండి. ఆ నంబర్స్ తీసుకొని నేను ఒకటి చేసి మీకు క్లాసెస్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసేస్తాను. ఈ మేజర్‌గా ఏంటంటే ఒకవేళ ఎవరైనా సప్లిమెంటరీ వాళ్ళుంటే వాళ్ళకేంటంటే ర్యాపిడ్ ఫైర్ లేక క్విక్ టైమ్‌లో పేపర్ వైస్ కవర్ చేసి చెప్పేస్తాం ప్రెజెంట్ అయితే. లేదు రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు కమింగ్ డిసెంబర్‌కో, జనవరి ఉన్న వాళ్ళైతే మనం మంచి సబ్జెక్ట్‌లో త్రూ అండ్ త్రూ మనం మంచి సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది మా ఎయిమ్. దానికోసమే ఇదని చెప్తున్నాం. ఇంకా వేరే ఇంకేమి ఇందులో నడవదు. ఇంతవరకే ఉంటుంది. నాకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళుంటే నా నంబర్‌కి మెసేజ్ చేసినా పర్వాలేదు. ఫోను నంబర్స్ అనేవి. లేదంటే గ్రూప్‌లో పెట్టినా, ఇక్కడ పెట్టినా షేర్ చేసినా పర్వాలేదు. మనం నెక్స్ట్ మంత్‌లో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ హ్యాపీ టు షేర్ విత్ యూ. లైక్ ఇంకా ఎవరికైనా నాట్ ఓన్లీ ఫర్ టాపిక్ చెప్పేసినా ఇలా ఎగ్జామ్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ క్వెషన్స్ అడగండి నేను చెప్తాను. ప్లీజ్ చాట్ బాక్స్‌లో మీరు టైప్ చేయండి. విల్ క్లారిఫై. ఓకే. డన్. ఓకేనా? విల్ క్లోజ్ వైండ్ అప్పా? ఇంకెవరైనా ఇంకెవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా వేరే వాటి గురించి ఏమైనా చెప్పాలా అన్నది? చాలు. ఓకే. నో ప్రాబ్లమ్. దాన్ని ఇంకోటేందంటే గుడ్ అనౌన్స్‌మెంట్ ఐ థింక్ సో. చెప్తాను. మనకు ఒకటి మేబీ సీఎంఈ టైప్ ఒక ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్‌లో అది కూడా నెక్స్ట్ మంత్‌లోనే. బట్ ఇంకా డేట్ అనేది ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ 2, 3 డేస్‌లో కన్ఫర్మ్ అయితే చెప్తాను. ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అదే విషయం గూడా అంటే దిస్ ఈస్ ఫర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ సీఎంఈ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ కోసమే. ఇఫ్ సపోజ్ అది ఓకే అనుకున్నాననుకోండి మీకు అన్ని డీటెయిల్స్ ముందే ఇట్ హావ్ టైమ్ ఎట్లాగో టైమ్ ఉంటుంది. మీకు షేర్ చేస్తాను. ఎక్స్‌పెక్టెడ్ టు ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అయితే బావుంటుందని దాని నుంచే మీకు కొన్ని ఇంకా కూడా కావాల్సిన టిప్స్ గానీ, బేసిక్ థింగ్స్ ఏమైతే ఇక్కడ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేయలేకపోయినామో కొన్ని టాపిక్స్ మీకు లైక్ ఎగ్జామ్స్‌తో గాని మీకు యుటిలైజ్ అయ్యే కొన్ని టాపిక్స్ కూడా అక్కడ డిస్కషన్ నడుస్తాయి. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కోసమే. యుటిలైజ్ చేసుకోండి దాన్ని గూడా మీరు. యాహ్! ప్రవీణ్. సీబీసీటీ, ఎండీసీటీ. ఓకే. దట్ ఈస్ డిఫరెన్స్ ప్రవీణ్. సీబీసీటీ ఈస్ డిఫరెంట్ మెషిన్. సీబీసీటీ అనేది కోన్ బీమ్ సిటీ. అదేంటంటే మేజర్‌గా మ్యాండబుల్ గురించి రామసి డెంటల్ ఉంటాయి గదా! వాటిని సీటీ టెక్నాలజీ అడ్వాన్స్‌లో వాడడానికి కోన్ బీమ్ సిటీ, సీబీసీటీ మెషిన్ పెడుతున్నారు. మ్యాండిబులర్ జంక్షన్ కానీ సర్జరీస్‌కి లేకపోతే టీత్ సంబంధించిన వీటన్నిటి కోసము మెయిన్‌గా ఓపీజీకి అప్‌డేటెడ్ వర్షన్ అనుకోండి. ఓపీజీ ఈస్ ఎక్స్‌రే రిలేటెడ్, సీటీ రిలేటెడ్‌లో అప్‌డేటెడ్ వర్షన్ అనుకోండి. దట్ ఈస్ ద సీబీసీటీ. ఎండీసీటీ అంటే మల్టీ డిటెక్టర్ సిటీ. ఇది రొటీన్ సిటీ స్కానే. మల్టీ డిటెక్టర్స్ అంటే డిటెక్టర్ రోస్ మల్టీ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ 128 స్లైస్, 64 స్లైస్ ఇవన్నీ ఎండీసీటీ మెషిన్‌లే. మల్టీ డిటెక్టర్ సిటీ స్కాన్‌లు ఇవి. సీబీసీటీ మాత్రం ఓన్లీ ఫర్ కోన్ బీమ్ వాడతారు దాన్ని. లైక్ మేజర్‌గా ఓపీజీకి అప్‌డేటెడ్ వెర్షన్‌లో మీరు చూసుకోండి దానికి. కంప్లీట్ జాకి సంబంధించినయి గానీ, లేపోతే టీఎం జాయింట్స్ గానీ, లేకపోతే ఎగ్జాక్ట్‌లీ వీటికి సంబంధించిన వాటికి మనం ఎగ్జాక్ట్‌లీగా సీబీసీటీ అనేది ప్రిఫర్డ్ లిమిటేషన్ దానికి లిమిటేషన్స్ ఉంది. అన్ని పార్ట్స్‌తో మనం సీబీసీటీ మెషిన్‌లో చేయలేము. ఎండీసీటీ ఈస్ ఏ మల్టీ డిటెక్టర్. అంటే వెరీ అడ్వాన్స్‌డ్. అన్ని మల్టీ డిటెక్టర్స్ వాడే 64 నుంచి అబోవ్ అన్నీ మల్టీ డిటెక్టర్‌లే. స్కాన్ ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ లెస్ టైమ్‌లో మనం కవరేజ్ చేయొచ్చు. యాంజియోగ్రామ్స్ గాని వీటన్నిటికి చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి ఎండీసీటీ మెషిన్స్ అనేవి. ఇలా మోస్ట్ ఎట్లా అడిగినావు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఏముంది ఇందులో అంటే డ్యూయల్ సోర్స్ సిటీ, డ్యూయల్ ఎనర్జీ సిటీ అని కూడా చెప్తారు దానికి. అంటే ఒకే ఎక్స్‌పోజర్‌లో 2 టైప్ ఆఫ్ ఎక్స్‌రేస్ వస్తాయి. ఒకటి లో కేవీ, ఒకటి హై కేవీ. 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు ఒకటే దాంట్లో మనకు కవరేజ్ అవుతాయి. వాటి మనం చేయడం వల్ల కాల్షియమా, యూరిక్ యాసిడా లేకపోతే ఎంత ఉందని అటువంటి డెన్సిటీ మనకు డిఫరెన్షియేషన్ తెలుస్తాయి.
జనరల్‌గా బాడీలో ఎందుకంటే కాల్సిఫికేషన్ కనబడుతుంది. కానీ అది కాల్షియం ఉందా, యూరియా అని అటువంటి మనము డిఫరెన్స్ చెప్పట్లేము. బట్ డ్యూయల్ సోర్స్‌లో చెప్పడానికొస్తుంది. దట్ ఈస్ సమ్ అడ్వాంటేజ్ ఇన్ ద డ్యూయల్ సోర్స్. చెప్పండి డ్యూయల్ ఎనర్జీ కూడా చెప్పొచ్చు. డ్యూయల్ ఎనర్జీ సీటీ స్కాన్ అది. డన్. ఓకే. ఓకే. డీఆర్‌జీఏ, డీఎంఐటీ డిఫరెన్స్ సింపుల్. కోర్సెస్ అప్‌గ్రేడ్ అయితున్నాయి కాబట్టి పేర్లు చేంజ్ అయినాయి. బట్ డీఎంఐటీ అనేది అలాగే ఉంది. డీఆర్‌జీఏ ఈస్ నథింగ్. ఇంతకుముందుకు మనకు సీఆర్ఏ ఉండేది. సర్టిఫైడ్ రేడియోగ్రాఫర్ అసిస్టెంట్. డిఆరా? ఆ కోర్స్ లేదు ప్రెజెంట్. ఆ కోర్స్‌ని మనం టర్మినేట్ చేసిర్రు కాబట్టి, ఆ కోర్స్ ప్లేస్‌లో 1 ఇయర్ కాకుండా 2 ఇయర్స్ ఉండాలని చెప్పేసి, దాన్ని ఆ కోర్స్‌ని పేరు మార్చి డిప్లొమా రేడియోగ్రాఫర్ పెట్టింది కదా! ఏ ఫర్ అసిస్టెంట్. డీఆర్‌జీఏ. ఓకే. డిప్లొమా రేడియోగ్రాఫర్ అసిస్టెంట్. దట్ ఈస్ ఎ డీఆర్‌జీఏ. డీఎంఐటీ అంటే డిప్లొమా మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ అది. ఇది కోర్స్ ఇదేమో డీఎంఐటీ అదేమో సేమ్ సీఆర్ఏని అప్‌గ్రేడ్ చేసిర్రు. డీఆర్‌జీఏ చేసిర్రు అంతే తేడా. డీఆర్‌జీఏ వాళ్ళు ఓన్లీ ఎక్స్‌రే. నాట్ మీన్స్ దట్ సర్టిఫికేట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ సీటీ అండ్ ఎంఆర్ చేయడానికి కాదు. వాళ్ళకి అవకాశం లేదు డీఆర్‌జీఏ వాళ్ళకి. సర్టిఫికేట్ నాట్ వాలిడ్ ఫర్ సీటీఎంఆర్. డీఎంఐటీ అంటే మనం ఏమైనా చేయొచ్చు. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ దేనికైనా ఎలిజిబుల్. రాజు. వాడాలి యాహ్! రాజు ఆస్కింగ్ క్వెషన్. ఓకే. సిటీ స్కాన్ చేసేటప్పుడు ఇంజెక్టర్ కాంట్రాస్ట్ ఎంత వాడాలి? వాల్యూ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఓకే. ఇంజెక్టర్ వాడుతున్నాం ఎందుకంటే మనకు అక్యురేట్‌గా ఫ్లో రేట్ ఉండాలి. ఫ్లో రేట్ మీన్స్ ఏంటంటే, మనం హ్యాండ్‌తోటి కాంట్రాస్ట్ పుష్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో ఎంత ప్రెషర్‌తో ఇస్తామో అదే ప్రెషర్ కంటిన్యూ చేయలేము. ఎయిదర్ స్లో అన్నా ఇవ్వచ్చు, ఫాస్ట్ అన్నా అవ్వచ్చు. కరెక్ట్ కదా! ప్లస్ ఒక సిరంజ్ ఫినిష్ అయినాక రెండో సిరంజ్ పెట్టాలంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది మధ్యలో. రైట్? ఇలా జరగకూడదని ప్రెషర్ ఇంజెక్టర్ అనేది మనం వాడుతున్నాం. ప్రెషర్ ఇంజెక్టర్ వాడినప్పుడు ఏంటంటే కంటిన్యూ ఫ్లో ఉంటది. మనం ఏదైతే ఫ్లో రేట్ అనేది మనం ఇక్కడ మెషిన్‌లో సెట్ చేస్తామో 3 ఎంఎల్‌ఆ, 4 ఎంఎల్‌ఆ ఆ ఫ్లో రేటు కంప్లీట్ మనం ఇచ్చే ఎంఎల్ క్వాంటిటీ మొత్తం ఒకటే ఫ్లో రేట్ కంటిన్యూ అవుతది. దానికోసం వాడతాం. రెండోది కాంట్రాస్ట్ ఎంత ఇవ్వాలి అనేది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వెయిట్. పేషెంట్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ హైట్. ఈ హైట్ ఎందుకు చెప్తున్నానంటే పేషెంట్ చాలా హైట్ ఉన్నారనుకోండి. సో, స్కాన్ లెంత్ కూడా మారిపోతుంది. స్కాన్ లెంత్ ఎక్కువున్నప్పుడు తక్కువ కాంట్రాస్ట్ ఇస్తే చేయలేం గదా! సో, లెంత్ ఆఫ్ ద స్కాన్ ఎంత ఉంటుందో ఎఫ్ఓవి అండ్ ద పేషెంట్ వెయిట్ ఈ 2 కాలిక్యులేట్ చేసుకొని కాంట్రాస్ట్ ఇవ్వాలి. మోడర్న్ ఇంజెక్టర్ వాడుతున్న మోడర్న్ ఎండీసీటీ మిషన్స్ ఏమైనా గూడా 1 ఎంఎల్ పర్ కేజీ వెయిట్ లేకన్నా మనం ఇవ్వచ్చు. ఐడియల్లీ ఓకే. 1 ఎంఎల్ పర్ కేజీ ఈస్ ఓకే. డిపెండింగ్ ఆన్ యువర్ టెక్నిక్, యువర్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్. టెల్ మీ అబౌట్ లోవర్ లింబ్ యాంజియోగ్రఫీ. ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. లోవర్ లింబ్ యాంజియోగ్రఫీ చెప్పాలంటే నీకు ప్రిపరేషన్ చెప్పాలి, అన్నీ చెప్పాలి. నీకు అందులో సంబంధించి నీ డౌట్ ఏముందో ఎగ్జాక్ట్‌లీ అడుగు నేను చెప్తాను. టోటల్ యాంజియోగ్రఫీ చెప్పాలంటే ఇప్పుడు ఒక 20 నిమిషాలు కూర్చోవాలి అందరూ. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. మనం చేద్దాం. ఒక వీడియో చేసి పెడతాను దానికి ప్రాబ్లమ్ లేదు. బట్ దానికి సంబంధించి పర్టిక్యులర్ ఇంకేమన్నా అంటే ఎగ్జాక్ట్‌లీ డౌట్ ఇంకేమన్నా ఉంటే అందులోపటి సంబంధించి అడుగు చెప్తాను. ఎందుకంటే మనం యాక్చువల్‌గా ఏందంటే ఎగ్జామ్ పర్పస్‌లో ఉండే వాటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాము. అందుకని అంటున్నాను. వేరే ప్రాబ్లమ్ ఏం లేదు. నీకు ఇఫ్ యూ వాంట్ అంటే నో. డీఆర్‌జీఏ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐకి లేదు. డీఆర్‌జీఏ ఫుల్ ఫార్మ్ చూడండి. డిప్లొమా రేడియోగ్రాఫర్ అసిస్టెంట్. ఓకే. రేడియోగ్రాఫర్ అసిస్టెంట్. క్లియర్‌లీ కట్ అది. ఇప్పుడు సపోజ్ డీఆర్‌జీఏ కూడా ఆల్ కోర్సెస్ అవైలబుల్ అనుకోండి. సపోజ్ డీఎంఐటీ అవసరం లేదు కదా! అప్పుడు కోర్స్. కరెక్టే కదా! 2 కోర్స్‌ల డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టే అది డీఎంఐటీ, ఇది డీఆర్‌జీఏ రెండిటికి ఉన్న డిఫరెన్షియేషన్ అదే. ఒకవేళ వాళ్ళు ఎంఆర్ఐ ఫుల్ క్లోజ్ చేసినప్పుడు
డీఎంఐటీ అవసరం లేదు. అప్పుడు డీఆర్‌జీఏ అని ఒకటే కోర్స్ పెడితే సరిపోతుండే. లేదా డీఆర్‌జీఏ తీసేసి డీఎంఐటీ ఒకటే పెడితే అయిపోతుండే. 2 కోర్సులు అవసరం లేదు గదా! 2 కోర్సులున్నాయంటే రెండిటికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉంది ఒకటి చెప్పేస్తాను. లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ అడిగింది కాబట్టి, వెరీ సింపుల్ నేను జస్ట్ ఒక 2 మినిట్స్‌లో ఫినిష్ చేస్తాను. లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ ఎవరైనా మీకు లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ అడిగిర్రంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఆల్రెడీ పేషెంట్‌కి డాప్లర్ స్టడీ అయ్యి ఉండుంటది. ఏదైనా ఒక వెసెల్ అనేది థ్రాంబస్ గాని, లేదా అక్లూజన్ గాని, కాల్సిఫైడ్ గాని ఏదైనా అయ్యుండొచ్చు. ఆ అబ్నార్మల్ ఏంది ఎగ్జాక్ట్‌లీ ఎక్కడి నుంచి ఎంత వరకు ఎంత లెంత్ థ్రాంబస్ గాని మన అబ్నార్మల్ ఎంత ఉంది చూసుకోవడానికి బ్లడ్ ఆర్టరీస్ ఎలా సప్లై అయినా ప్రాపర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ చేస్తారు. లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ చేయడానికి సేమ్ రొటీన్ కాంట్రాస్ట్‌కి ఏమైతే ఉంటాయో అవే ప్రికాషన్స్, అవే కాంట్రా ఇండికేషన్స్ తీసుకోవాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. పోస్ట్ ప్రాసెసింగ్‌లో మనం చూపియాల్సి ఉంటది. దాని డీటెయిల్ వీడియో మనం ఒకటి చేసి మళ్ళీ పెడదాము. ఓకేనా? ప్రెజెంట్ అయితే సింపుల్‌గా అంటే అది అలా అంతే సింపుల్ దాని గురించి. అనాటమీ బాగా ఐడియా ఉండాలి. అప్పుడే మనం లోయర్ లింబ్ యాంజియో కేస్ చేయగలుగుతాం కానీ ఫిల్మ్ ఇయ్యాలి గదా! నీకు ఆర్టరీ పేర్స్ తెలవాలి. ఏమేమి ఆర్టరీస్ ఎక్కడ సప్లై అయితున్నాయి అవన్నీ మనం చూపియగలగాలి. ఓకే. నెక్స్ట్ డిఆర్ చేసిన వాళ్ళు ఏమేమి చేయొచ్చా? లైక్ ఎక్స్‌రే డి డిఆర్‌జీఏ చేసిన వాళ్ళు ఎక్స్‌రే టెక్నాలజిస్ట్‌కే ఎలిజిబుల్. ఇది యాస్ పర్ మీకు సరే ఇప్పుడు ఎవరైతే డిఆర్‌జీఏ రాస్తున్నారో మీ ఎగ్జామ్ పేపర్‌లో సీటీ స్కాన్ సంబంధించిన క్వెషన్స్ వస్తాయా? అనిల్ మెన్షన్ చేయండి. చేయండి. క్వెషన్ అడగండి. చాట్ టైప్ చేసి పెట్టండి పర్లేదు. ఎవరైనా డిఆర్‌జీఏ చేస్తున్నారో వాళ్ళే కింద మెసేజ్ చేయండి. డిఆర్‌జీఏ పేపర్‌లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ క్వెషన్స్ వస్తున్నాయా? జస్ట్ చాట్ బాక్స్‌లో పెట్టండి. వస్తున్నాయా? లేదా? అనేది. డన్. నాకు తెలిసినంత వరకు ఏంటంటే సీటీ కంపారిజన్ అడుగుండొచ్చు. లేకపోతే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏమైనా అడిగితే అడుగుండొచ్చు. కానీ డిఆర్‌జీఏ ఈస్ ఫర్ ఓన్లీ రేడియోగ్రఫీ అంటే ఎక్స్‌రే వరకే ఉంటుందది. వాట్ ఈస్ మెడిక్? ఓకే అనిల్. వాట్ ఈస్ ఎంఈడిఐసి? వాట్ ఈస్ మెడిక్ టెక్నిక్? అది డిపెండింగ్ ఆన్ ద కంపెనీ. మన కంపెనీ మారినప్పుడు ఎక్విప్‌మెంట్ ప్రకారంగా సీక్వెన్స్ నేమ్‌లు చేంజ్ అయితా ఉంటాయి కొన్ని. అన్నీ సేమ్ ఉండవు. స్పేర్, ఎఫ్ఎస్ఎస్‌పి, ఎఫ్‌పిపి, ఎఫ్ఎస్‌పి అంతే కదా! అవి మారుతా ఉంటాయి పేరు. బట్ వాట్ యూ ట్రైడ్ జీఆర్‌ఈ ఈస్ ద మోస్ట్ కామన్. అన్నిట్లలో కూడా జీఆర్‌ఈ అనే ఉంటది. నాది గ్రేడియంట్ అయితే సేమ్ ఉంటది నాకు తెలిసి అన్నిట్లలో. టైప్ ఆఫ్ మాగ్నెట్స్ అండ్ యూజ్ ఎంఆర్ఐ అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ అంటే చాలా ఉన్నాయి. పారామాగ్నెటిక్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మాట్లాడతాడు. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ అంటే ఫెర్రో అన్నట్టే. పారామాగ్నెటిక్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మోస్ట్ కామన్. ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ 3T అడ్వాన్స్ మిషన్స్ అన్ని ఫిక్స్డ్ మీన్స్ ఫెర్రో మ్యాగ్నెటిక్సే వాడుతున్నారు. ఇట్స్ ఎ డీప్ జస్ట్ లైక్ ఏ ఫిజిక్స్ క్వెషన్ మన ఫిజిక్స్‌లో కవర్ చేసుకోండి. పారా అంటే టెంపరరీ, ఫెర్రో అంటే ఫిక్స్డ్ పర్మనెంట్. ఈ 2 టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ప్రెజెంట్ వచ్చే మిషన్స్ అన్నీ కూడా ఫెర్రో మ్యాగ్నెటికే వస్తున్నాయి. ఫెర్రో మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ మిషన్సే ఉన్నాయి.
అనిల్, ఓకే. యూ ఆర్ ఆస్కింగ్ బానే ఉంది. ఇప్పుడు బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు గ్రేడియంట్ ఈజ్ ఏ రెగ్యులర్ సీక్వెన్స్. మెడిక్ సీక్వెన్స్ అంటే మాత్రం ఇది స్పెషల్ కేసెస్‌లోనే వాడతారు. అన్ని కేసెస్‌లో రొటీన్ కేస్‌లో అయితే మెడిక్ అయితే వాడరు. బట్ ఓకే. ఎనీవే నేను మళ్ళీ ఫైండ్ ఔట్ చేసి మీకు ఇందులో నేను మెసేజ్ చేస్తాను. బట్ ఏందంటే రొటీన్ గ్రేడియంట్‌కి ఆల్టర్‌నేట్ అయితే కాదిది. బోత్ అయితే 2 అయితే సేమ్ గావు. 2 అయితే డిఫరెంట్ సీక్వెన్సెస్. అదైతే కన్ఫర్మ్. హ్మ్. డన్. ఓకే. విల్ వైండ్ అప్. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ మంత్ మన క్లాసెస్ స్టార్ట్ అయితాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ మెసేజ్ నంబర్ అనేది ఫార్వర్డ్ చేయండి. అండ్ సేమ్ థింగ్ ఇంకొకటి, మీరు కామెంట్స్ ఎవరు పెట్టట్లేరు. మనం వీడియోస్ పెట్టినప్పుడు మనకు తెలవాల్సింది ఏందంటే అదే మెయిన్ కామెంటే.